ఒక పక్క సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీ తాతయ్య గారు. ఆయన ప్రయాణం గురించి, మీ ప్రయాణం గురించి ప్రయాణం అంటే అందరూ అనుకున్నట్టు మేము బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అంటారు. అంతే కదా కాదా? అంటే అదే. అయితే నేను రిప్రజెంట్ చేసే ఫ్యామిలీ వచ్చి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన నాకు వదిలిన ఆస్తి వచ్చి ఒక 30,000 పుస్తకాలండి. ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇండియా ఎవర్ హాస్ సీన్ హూమ్ ఈ కాల్ హిమ్సెల్ఫ్ మోడర్న్ డే స్వామి వివేకానంద. ఆ మరి ఒక ఫ్యామిలీలోంచి వచ్చి రావడం అనేది ఒక ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. ఇది మనం చాయిస్గా ఉంది కాదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ బోర్న్ ఇన్ అండ్ ద ఓన్లీ చైల్డ్ ఇన్ 76 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఒక రాష్ట్రపతి భవన్లో పుట్టడం అనేది ఒక సౌభాగ్యం అని చెప్పచ్చు. అక్కడి నుంచి తాతగారు చెన్నైకి రిటైర్ అయిపోయినారు, చెన్నైలో ఉన్నారు. సో నేను చెప్పాలంటే నేను చెన్నై వాళ్ళే చెప్తాను. మాతృభాష తెలుగు అయినా మేమంతా ఓల్డ్ చెన్నై ప్రావిన్స్ నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే అంతా ఒకటి చెన్నైలో వచ్చాము. చెన్నై సో వీఆర్ మోర్ ఏ చెన్నై బార్న్ చైల్డ్గానే వచ్చాము. సో ప్రైమేటివ్ ఎడ్యుకేషన్ అనేది మేము చెన్నైలో వచ్చాము. సో నా టెడెక్స్ స్పీక్లో కూడా ఎప్పుడు చెప్తుంటాను, అది బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఘటన రెండు విషయాలు ఉంది. ఒకటి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింటాం, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్, ఆ పెద్ద లెగసీ అది మనకు తెలీదు, అయినా మనం అది క్యారీ అవుతూ ఉంటాం, మనకు తెలియదు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీకు తాతయ్య లేకపోతే ముత్తాతనా? తాత అండి. నేను ఐఎమ్ ద యంగెస్ట్ గ్రాండ్ చైల్డ్. సో ఏమన్నా చూసారా తాతగారిని? నేనే లాస్ట్ చైల్డ్ అండి ఆయన పైన ఆడుకుని. నేను 2వ సంవత్సరం ఉన్నా. సో యూ ప్లేడ్ విత్ హిమ్? ఐ ప్లేడ్. ఆడుకున్నారు. సో ఆయనకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు. అంతే కదా. 2 year old ఆయన. నేను 73 బార్న్, ఆయన 75లో దేవుడు. సో 2 years అయినా కూడా సౌభాగ్యం అనేది ఆయన కాలుతో పోయి ఆడి ఆయనతోనే వచ్చాం. సో కల్చర్, సంస్కారం అనేది ఆయన ఫ్యామిలీ రూపంలో మనకు అట్నే వచ్చింది కాబట్టి సో అది ఒకటి మంచితనము, అది దేశానికి ఏమో చెయ్యాలన్నది మొదటి రోజు నుంచే వచ్చింది. పురాణంలో చెప్తారు, రాజులు పుట్టినప్పుడు అంటే మహారాజు ఇంట్లో పుడితే కూడా వాడికి అన్నీ ఏది కావాలో అది పిక్ చేయండి అని చెప్తారంట. మరి మా ఇంట్లో కూడా అందరి బిడ్డలాగా నేను పెరిగాను అంతే, ఇదేమి కొత్త ఏం లేదండి. సో ఏ నార్మల్ హంబుల్ సింపుల్ అప్బ్రింగింగ్ అనే ఉండింది చెన్నైలో. స్కూల్కి పోవడం కానీ చెప్పడం కానీ, ఎవరో పేర్లు ఎత్తుకొని చిన్న వయసులో వాళ్ళ మనవడు వీళ్ళు అట్టంతా ఏం లేదండి. ఈ కాలంలో అంతా ఉంది కానీ ఆ కాలంలో సామాన్యుడిలాగానే పోతుంటుంది. మేము ఎవరు ఒకరి పేరు చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ రాని ఒక కాలం అది. సో చెన్నై నుంచినాక మళ్ళీ బెంగళూరుకి వచ్చాం హయ్యర్ ఎడ్యుకేషన్కి. నాన్నగారు బిజినెస్ కోసం వచ్చారు. సో బెంగళూరు ఇస్ బికమ్ ద సెకండ్ హౌస్ అని చెప్పారు. సో బెంగళూరులోనే కాలేజ్ అయింది. కాలేజ్ అయినాక ఆర్థికంగా పడాము వ్యాపారంలో. కొన్ని టైంలో చెప్తారు, ఒక స్ట్రాంగ్ బిజినెస్ పీపుల్ అవ్వాలంటే కూడా బిజినెస్ యాటిట్యూడ్, అక్యూమన్ ఇంట్లో ఉండాలి. మా నాన్నగారు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్, చాలా ఏళ్ళ ముందరనే కోట్లు తలుచుకున్నారు. అంటే తాతగారు అప్పటి వరకు టీచర్గా, ప్రెసిడెంట్గా ఉన్నా కూడా, బట్ ప్రెసిడెంట్ అంటే ఏం పెద్ద ఇన్కమ్ సంపాదించారు. ఆయన మైండ్ సెట్ అందరికీ తెలుసు, రాధాకృష్ణ గారు అంటేనే ఆ రోజుల్లో. అండ్ అప్పుడు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ నాన్నగారికి ఉండే ఛాలెంజెస్. ఆయన డిఫెన్స్లో ఉన్నాడు. డిఫెన్స్ నుంచి వచ్చి వ్యాపారానికి దిగడం అనేది అస్సలు యాటిట్యూడ్ అది సెట్ అవ్వదు, సూట్ వచ్చు. దానివల్ల ఆయన ఫెయిల్యూర్ అని చెప్పను, పోనీ రోడ్డుకు పోయాడేమో అనిపించింది. అయ్యో. నాన్న పేరండి? నాయన పేరు శేషశేఖర్ శర్మ. ఆయన మేనల్లుడే పెళ్లి చేసుకున్నాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు డాడీ? ఆయన వచ్చి ఒక బ్యాంకింగ్ చేశాడు. ఆయన ఈశ్వమ బ్యాంకింగ్ చేసి ఒక NBFC చేశాడు, మళ్ళీ కన్సల్టెన్సీ ఏమేమో చేశారు పాపం ఆయన సామర్థ్యం వల్ల. అన్ఫార్చునేట్లీ ఆయన నాట్ సో సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫెయిల్యూర్ దండిగా చూశారు. సో నా మొదటి స్టెప్ అనేది లైఫ్లో అనేది ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అయింది. సో ఎవరైనా లెగసీ చెప్పారంటే అవును, చదువు, సంస్కారం, DNA RNA ఎవరు మార్చలేరు కాబట్టి అది మొదట వచ్చినా కూడా వ్యాపారం దెబ్బ తగిలిన ఒక ఫెయిల్యూర్ నుంచి చూసి అది ఎప్పుడు ఉంటుందంటే కరీబన్ ఒక 9th standard టైంలో, ఒక టీనేజ్లో ఒక లైఫ్ అనేది ఏమీ తెలిసే టైంలో చాలా ఆయన వ్యాపారం కుప్పకొడడం అయింది. అప్పుడు వాస్తవికానికి వచ్చాము. సో దానివల్ల ఎప్పుడు కానీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఒక దెబ్బ తగిలే స్థానానికి అందరూ ఒకటే అయిపోతారు, సమాంతరం. కష్టాలు అందరికీ కష్టాలు సమాంతరం అయిపోయింటాం. అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు 2 విషయాలు మాత్రమే ఉన్నాయి మన ఫ్యామిలీలో. బేసిక్లీ ఎవరే ఉన్నా కూడా చదువు అనేది ప్రైమరీ. చదువు లేకపోతే దాంట్లో నంబర్ 1 పొజిషన్కి పోయాను, అన్నిట్లోనూ గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను చదువులో, అకాడమిక్స్ అన్ని మీవి. లేకపోతే మాకు ఆర్థికంగా మేము డబ్బులు ఇచ్చేంత స్థితిలో నాన్నగారు లేదు. అంటే ఈ కాలేజ్ అకాడమిక్స్ అన్ని సీట్స్ త్రూ యువర్ ఎడ్యుకేషన్? ఓన్లీ ఆన్ స్కాలర్షిప్ అండి. ఐ థింక్ నేను 10వ క్లాస్ అనేది ఫీజే కట్టలేదేమో అనిపిస్తుంది. సో అన్నిట్లోనూ టాపర్ అయ్యాను. సో మా కాలేజ్ లెక్చరర్స్ సపోర్ట్ చేశారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది స్కాలర్షిప్ వల్ల.
సో ఐ బికమ్ ఏ క్యాట్ టాపర్ అండి. ఐ బికమ్ అన్ ఐఏఎం టాపర్, ఐఏఎం ఆన్ ద వే టాపర్. నేను హార్వర్డ్కి పోయానండి, హార్వర్డ్లో కూడా టాపర్ అయ్యాను. సో ఇన్ని పయంలో కూడా చెప్పాలంటే చదువు ప్రాముఖ్యత వచ్చింది. సో మీరు అడిగారు కదా లెగసీ ఎలా వస్తుందంటే, చదువుని ఫస్ట్ స్టెప్గా పెట్టుకొని డబ్బు కోసం చేయకుండా చదువుని చదువుగానే చూసుకొని వచ్చాం. సో దానివల్ల వి హావ్ అటైన్డ్ ఇట్. ఇది కాకుండా వెన్ యూ కమ్ బ్యాక్ టు జాబ్ని కోర్ రిలవెన్స్ చేశారంటే, కష్టం చూసిన వాడు ఏ కంపెనీకి పోయినా కష్టపడు, ఎక్కడైనా అకామిడేట్ అవుతుంది. ఎందుకంటే డబ్బు అనేది ఆర్థికంగా నేను సంపాదించాల్సిన ఒక ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంటుంది అవును ఇంట్లో. ఎందుకంటే నేను ఎంతెంత చిన్న పనులు చేశానంటే మీరు నవ్వుతారు, అందరూ తెలీదు. రాధాకృష్ణ మనోడు అంటే పోయాడు బాగుండి అంటారే, కానీ మేము సంపాదించింది ఎలా ఉండిందంటే, నేను కూడా పేపర్ వేసి పాలు వేసి బిజినెస్ చేసి మెకానిక్ షాప్లో పని చేసుకొని నా పార్ట్ టైం ఫండ్ని ఇంటికి సపోర్ట్ చేసుకొని వచ్చాను. ఒక వెరీ వెరీ టఫెస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. బట్ ఒకటి రియాలిటీ తెలిసింది లైఫ్లో, డబ్బు సంపాదన అంటే ఎలా ఉండాలని. ఈరోజు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానో నాకు తెలీదు, ఎన్ని దేశాల్లో వ్యాపారం చేస్తానో తెలీదు. ఇంత ఎదగాలంటే ఆ మొదటి ఫెయిల్యూర్ అనేది మందే అవ్వాలని లేదు, మన పక్కన ఉండే ఇంట్లో ఉన్న అయినా కూడా వెరీ టఫెస్ట్ పీరియడ్. సో నేను జాయిన్ అయినప్పుడు సేల్స్ రెప్గా జాయిన్ అయ్యాను. సాధారణమైన కంపెనీలో ఒక ట్రై చేస్తామని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. అంటే త్రూ యువర్ అకాడమిక్స్ చేస్తూనే నేను ఐఐఎంలో చదివేప్పుడే నేను పనికి చేరుకున్నాను ఈవినింగ్స్లో. అకాడమిక్స్ ఎప్పుడు ఫినిష్ చేసేసారు? ఇంకా ఫుల్ టైం జాబ్ అంటే ఫుల్ టైం అని చెప్పలేను సార్, అకాడమిక్స్ ప్యారలల్గానే జరుగుతూ ఉంది నాకు. నేను ఐఐఎంలో చేరుకున్నప్పుడే క్యాడిలా కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఓకే, ఫార్మాసిటీ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వాస్ ఆల్రెడీ ఇన్ ది ఇండియాస్ టాప్ కంపెనీలో పనిచేస్తాను సన్ ఫార్మాలో. సో అకాడమిక్స్ వాస్ గోయింగ్ ప్యారలల్లీ విత్ జాబ్. కొత్తగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డీ చేసే వాళ్ళకి నేను సీఈఓ అయిపోయింది. హార్వర్డ్లో పిహెచ్డీ చేస్తే కూడా నేను సీఈఓ అయిపోయాను. సీఈఓ అవ్వడానికి చదువు ఒకటే అంటే కారణం కాదు, కష్టం కూడా ఉండేది, ఎబిలిటీస్ ఉండాలి. అండ్ కింద నుంచే వచ్చాం స్టార్డమ్లో. సో వరల్డ్స్ యంగెస్ట్ సీఈఓ అయ్యానండి. ఫైజర్ కంపెనీ అంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో తొలి వ్యాక్సిన్ని తయారు చేసిన కంపెనీ ఫైజర్. అలాంటి కంపెనీలో మీ అకాడమిక్స్ ఎంత బాగున్నా, మీ ఎబిలిటీస్ చూడడానికి అది ఎంత కాదనుకున్న ఫారెన్ కంపెనీ ఫౌండెడ్ బై. మీరేమో ఇండియన్ నుంచి వెళ్ళారు, హార్వర్డ్లో టాపర్ అయినప్పటికీ కూడా ఒక ఫైజర్ లాంటి కంపెనీలో దట్టు సీఈఓగా అకామిడేట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ క్రాక్ ఎలా చేశారు అకాడమిక్స్తో పాటు? వాట్ దే హ్యావ్ సీన్. ఇంటర్వ్యూనే అవ్వలేదండి, జోక్ అంటే అదే ఇంటర్వ్యూ అవ్వలేదు. నేను ఐ వాజ్ వర్కింగ్ నేను ఒక ఇండియాలో పనిచేస్తాను. ఒక చిన్న స్టోరీ అది. నేను బెల్గాం అనే కర్ణాటకలో ఒక డీప్ సీటెడ్ ప్లేస్లో పోతాను. బెల్గాంలో ఎలా ఉంటుందంటే, ఈ పండగల రోజుల్లో ఒక 2 నెలలు పిల్లకాయలు పనిచేయాలి. నేను ఒక 2వ లెవెల్ మేనేజర్గా ఉంటాను. ఎవరు పనిచేయరు. ఈ వినాయకుడి పండుగ అంటే 1 నెల క్లోజ్ ఫెస్టివల్, వాళ్ళు రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు. అయితే కంపెనీస్లో మనం పనిచేసేప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు వ్యాపారాలు కావాలి కానీ పండగలు ఏముంది చెప్పకూడదు. సో మేము యాజ్ అ మేనేజర్స్ ఇంట్లో కూర్చోలేము. సో మేము పోయి పని చేయాల్సి వస్తుంది. మేము ఫీల్డ్లో చేస్తుంటే కూడా పనిచేసేవాళ్ళు చాలా మంది మామారి మేనేజర్స్ పనిచేసేవాళ్ళు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్, ఆ జోక్ ఎలా ఉంటుందంటే, మా స్థాయిలో ఉండేవాళ్ళు మా స్థాయి కంటే కొంచెం చిన్న హోటల్స్లో స్టే చేస్తాం. నాకున్న మేనేజర్ ఏం చెప్పంటే, మీ ఆర్థికంగా మీరు ఎక్కడైనా ఎట్టన్నా 2nd క్లాస్ ట్రైన్లో అయినా పోండి, కానీ బట్ పోయేప్పుడు మీరు హోటల్లో ఉండేప్పుడు టాప్ హోటల్. ఈ టాప్ హోటల్ ఎందుకండి, మీ ట్రైన్ డబ్బులంతా కొంచెం మిగిలించుకొని పెద్ద రూమ్లో ఉండేది. నేను అడిగాను, పెద్ద రూమ్ ఎందుకని? అక్కడ పెద్ద మేనేజర్లు వస్తారు, వాళ్ళ దగ్గర మీరు మీట్ చేసాం కదా. ఇప్పుడు నేను ఒక చిన్న స్థాయి హోటల్లో ఉంటే నా స్థాయి వాళ్ళే ఉంటారు. పెద్ద స్థాయి హోటల్లో పోతే నాకంటే చాలా పెద్ద మేనేజర్లు అంతా చూస్తున్న వాళ్ళకి నాకు చూసే వింతగా ఉండేది. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు, వీడికి జీతం కూడా తక్కువ, మా సరి సమానంగా ఎందుకు? నాకు ఫస్ట్ క్లాస్ ట్రైన్ పరిస్థితి, నేను 2nd క్లాస్లో పోతాను. ఆ డబ్బుని పెట్టి ఆ రూమ్ రెంట్ పే చేసుకుంటాను. అంటే లాజిక్ ఏంటంటే, మీరు ఎలా ప్రయాణిస్తారు అనేది ఎవరికి తెలియదు, కానీ ఎలా ఉంటారు అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది. నాకేమంటే పరిచయం అండి. ఇప్పుడు మీరు ఫ్లైట్లో పోతే ఫ్లైట్లో పోయే వాళ్ళు పరిచయం అవుతారు, బస్సులో పోతే బస్సులో పోయారు. సో ఈ పరిచయం వల్ల మాకేమైందంటే, ఒక పెద్ద కంపెనీ మేనేజర్ వచ్చాడు. 2-3 సార్లు నన్ను చూశాడు పనిచేసి. ఇంత 2nd లెవెల్ మేనేజర్ అంటే ఎవడు పనిచేయడు, పిల్లకాయలు ఉంటే పని చేస్తారు లేదా, అట్లా జరిగిపోతుంది. నేను ఇంత పని చేస్తాను. ఒకరోజు నాతో డిన్నర్కి రండి ఈరోజు అన్నారు. నేనంటే డిన్నర్ అంటే వస్తానండి, మాకు ఇంకేం అలవాట్లు లేవు, సరే డిన్నర్కి వస్తాను. నైట్ 1 గంట అయింది, పాపం రాలే. 2 గంటలైనా రాలేదు. ఆయన మళ్ళీ మనకి మరుసటి తర్వాత బ్రేక్ఫాస్ట్లో కనపడి, ఏమి నిన్న పిల్లలేదు సార్, ఒక డాక్టర్ని మీట్ చేశాను. ఆయన నమ్మలే. ఎవడు 2 గంటలకంతా పనిచేస్తారు, అక్కడ డాక్టర్లు అంతా 2 గంటలకే మీట్ చేశారు. ఎందుకు ఈ స్టోరీ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ ఫేస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది. సరే మరుసటి రోజు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు అలానే 3వ రోజుకు బ్రేక్ఫాస్ట్లో మీట్ చేస్తే,
మీరు యాక్చువల్గా ఏ డాక్టర్ని పిలిచారు? నేను చెప్పాను హిమారాధన్. ఆయన పోయాడు, ఆయనకు ఆ డాక్టర్లంతా పరిచయం. ఆయన పోయి అడిగాడు, ఏంటి నిజంగానే అబ్బాయి వచ్చా? అవునండి, వచ్చిందేమో 1 గంటకండి, పోయేవాడికి 2:30 గంట వరకు మాకు ఫార్మసీల ಬಗ್ಗೆ మాట్లాడినాము, అన్ని రంగాల్లో అబ్బాయి బుద్ధిమంతుడు. అప్పుడు నన్ను పిలిచి ఇంత కష్టపడేది ఎందుకు నేను చెప్తే, అప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆర్థికంగా ఎంత దెబ్బ తగులుతాను, నంబర్ 1 పొజిషన్. నెక్స్ట్ ఒక నెల అయినాక నన్ను మళ్ళీ మీట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కెన్యాకి పోతావు. ఆ కాలంలో కెన్యా అంటే నేను చెప్తా ఉండేది 32 ఏళ్ళ ముందు. కెన్యా అంటే మీరు ఊహించలేరండి. అసలు ఇప్పుడే తినడానికి భయంకరంగా ఉంటుంది, పోవడానికి కాదండి. అక్కడ చాలా వెరీ వెరీ అండర్ డెవలప్డ్ కంట్రీ. కల్చర్ కానీ. నేను చెప్పాను కష్టపడతానండి, డబ్బు కావాలి. కష్టపడతాను, డబ్బు కావాలి. వాళ్ళు చెప్పారు నువ్వు కంప్లీట్ వెజిటేరియన్, అక్కడ వెజిటేరియన్ దొరికే చాలా. నేను చెప్తే బ్రెడ్ తిని బతుకుతాను, ప్రాబ్లం లేదు, నాకు ఒక అవకాశం దొరికితే పోదు. ఆయన ఇంటర్వ్యూకి పోయాను. ఇంటర్వ్యూకి పోతే అన్ఫార్చునేట్లీ బస్లో పోయాను. 2-3 అవర్లు డిలే అయిపోయింది, మధ్యరాత్రి అయింది. ఆ కంపెనీ చైర్మన్ నన్ను పిలిచి రండి పోదాం చెప్పి ఎంటైర్ బాంబేలో నారిమన్ పాయింట్ ఫుల్ వాక్ చేసి ఇంటర్వ్యూ నాకు నారిమన్ పాయింట్లో. ఏ కంపెనీకి ఇది? ఈ సన్ ఫార్మాకి, ఇండియాస్ నంబర్ 1. అప్పుడు ఆయన పెద్ద ఆయన పిలిచి, నిన్ను పరిచయం చేసిన వాడికి ముందరనే మీ పోస్ట్కి ఒకరు సెలెక్ట్ అయిపోయారు, అది కూడా ఆయనే చెప్పాడు. అయితే నిన్న ఒక ఫ్యాక్ట్స్ వచ్చింది. ఏమన్నా నేను పంపించిన వ్యక్తి చాలా అర్హుడు, చాలా మంచివాడు, అయితే ఆయనకంటే నీడీ బేస్డ్ ఒక కష్టజీవికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను రికమెండ్ చేస్తానంటే వాళ్ళ ప్రాణ స్నేహితుడిని వెనక పెట్టి నాకు అవకాశం ఇచ్చాడు ఆయన. నన్ను ఆయన అడిగాడు, మీరు ఎన్ని రోజుల్లో ఊరికి పోవచ్చని. నమ్ముతారు లేదా, మా నాయనకు ఒక ఫోన్ చేసి, నాన్న బయలుదేరుతున్నాను, ఎప్పుడు వస్తానో తెలీదు, బాంబే నుంచి అట్నే పోయేసాను. ఇది ఒక 3 ఏళ్ల ప్రయాణం. ఈ కాలంలో ఎవరైనా నేర్చుకోవాలంటే అది ఒకటే చెప్తాను, లేదండి ఒక వారం టైం అయింది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళారు ట్రావెలింగ్? మీరు అక్కడి నుంచే వీసా అక్కడనే వాళ్ళే ప్రాసెస్ చేశారు. అక్కడి నుంచి అట్నే ఫ్లైట్ బాంబే నుంచి. ఇంటికి కూడా రాలేదు. అంటే ప్రయాణం ఎట్లా? త్రూ ఎయిర్పోర్టా, సీ పోర్ట్ త్రూ? లేదు, ఐ వాస్ గాన్ బై ఎయిర్. అవంతా ఫెసిలిటీ ఇచ్చారు. బట్ అప్పుడు వ్యక్తులు ఆ ఊర్లకు పోయేదానికి ఎవడు లేదు. అక్కడ వ్యాపారం బాగుండేది, మెడికల్ నీడ్ ఉండింది. సో ఈ మరి కష్టపడంటే 24 ఏడాదికి అక్కడ ఉంటుందండి. ఏంటి 24 గంటలు మా అమ్మని ఇంట్లో ఎట్టు ఉంటుందంటే 6 గంటల పైన బయట పంపిరు. బ్యాగ్ ఎత్తుకొని బయటమే పోవడం అనేసి ఒక 3 నెలలు అయినాక మాకు తెలియదు ఎక్కడ పోతున్నామని కూడా తెలియకుండా 17 ఏళ్ళ ప్రయాణం. ఎలా దిగారు కెనియాలో? ఎలా ఉంది సిచ్యువేషన్ అప్పుడు? భయం ఏమంటే పెద్ద ఇల్లు ఇచ్చారు, నేనే అన్ని సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్ చేయాలా, జనాలను ఇంటర్వ్యూ చేయాలా, ఏమి అనుభవం లేదు. అనుభవం ఉండే ఒకటి నాకంటే మినిమం 6.5 6.5 feet హైట్ అండి వాళ్ళది, మన మరి కాదు. మనది యావరేజ్ ఇండియన్ హైట్ 55.7 5.5 అండి. నేను వేరే దీంట్లో హాఫ్ పర్సనాలిటీ, నేనే బాస్ అవ్వాలి, నేనే అన్నీ డిసైడ్ చేయాలి. నాకు ఫారిన్ కరెన్సీ కూడా వచ్చింది. చదువు అనేది ఒక పక్క అయినా కూడా వ్యాపారంలో యాక్చువల్గా చేయడం అనేది వేరే. సో దీన్ని వచ్చి చేసి దిగడం అనేది ఎవరికైనా చెప్తాను, అవకాశం ఒకసారి తలపండి. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిన అబ్బాయికి ఆయన పోస్ట్లో నేను పోయేస్తాను. పొరపాటున నేను ఆ రోజు ఒక్కరోజు పోకుండా ఉంటే ఇంకొకరు నాకంటే బెటర్ ఉండడం చెప్పలేను. వాడికి అవకాశం దొరికే ఛాన్స్ దండిగా ఉంది. దానికే ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లో, అప్పుడు మొబైల్ కూడా లేదు, ఫోన్ చేసి డాడీ పోయేసి వస్తాను, ఆయన ఎప్పుడు వస్తామంటే తెలియని చోట ఎవరు నమ్మలేము మరి అంటే. బట్ అట్టా ఒక అవకాశం, బట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. పేరెంట్స్ చాలా ఏడ్చుంటారండి. చాలా ఏడ్చేది కంటే కూడా ఒకడే కొడుకు, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. కష్టాలు చూసాము, భోజనం లేదు, పక్కింట్లో పోయి మన ఇంటి వచ్చిండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోయి పక్కన వాళ్ళని అడిగేదానికి నామోసి మాకు లేదు అని హవాయి చెప్పలు వేసుకొని, పాత షర్ట్ ప్యాంట్ వేసుకొని, ఒకే షర్ట్ని 3 రోజులు వేసుకున్నాం. ఈరోజు తలవారితో వేసుకున్న డ్రెస్ మధ్యాహ్నం వేసుకోము. అలాంటి ఒక జర్నీ అనేది చెప్పామంటే ఇది వెరీ లాంగ్ జర్నీ. కెనియాలో మరి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశారు? నాకు ఇప్పుడు దానికండి ఇప్పుడు ఎక్కడ పెట్టినా నేను తినేది అప్పటి అలవాటు ఇప్పుడు ఉందండి. నేను ఓన్లీ బ్రెడ్ తింటాను. ఎట్లా అకామిడేట్ అవ్వరు అక్కడ జనాలు, మాటలు? లేదు, ఓన్లీ బ్రెడ్. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కొన్ని టైంలో మాకు మూక సైకిల్ జరిగేది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రావు. నాకు నీళ్ళు కావాలంటే ఇట్టే సో యాక్షన్లో పలికాం. అక్కడ ఫస్ట్ సెటప్ చేసింది ఆఫీస్ అక్కడ 6 నెలలు అయింది. అదైనాక మా బాస్కి ఏమనిపించింది తెలియదు, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ స్థలం అన్ని ఊర్లు పోయినా ఎక్సెప్ట్ పాకిస్తాన్. ఐ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్. యూ నేమ్ ది విలేజ్ ఇన్ ఎనీ పార్ట్ టు డీపెస్ట్ విలేజ్ ఇన్ బంగ్లాదేశ్ దాకా లోపల నుంచి ప్రపంచంలో 17 ఏళ్లలో భూప్రపంచం ఎన్ని తిరుగుతుంటే అది అది ఏముంటుందంటే ఒక బ్యాగ్ తగిలించుకోవడం, పోవడం, ఆఫీస్ సెటప్ చేయడం. భాషలు అదే మరి ఉంది. మొదటి ఎక్స్పీరియన్సే చెన్నాను 6 బట్ వాళ్ళు అక్కడ ఒక విషయం అండి వింత అంటే మనమారే మనోతత్వం వాళ్ళకు. నాకు ఇవ్వడం ఒక అవకాశం ఇస్తాడా అనేవాడు.
మనం వాడిని చూస్తే భయపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే భయపడితే మీరు నన్ను చూసి భయపడతారు. ఆ ఒక అనుబంధమే పెరిగింది. వాళ్ళు వచ్చినాక సార్ వాళ్ళకి తెలుసు ఒకటి, ఇన్ని గంటలు పనిచేస్తే సార్ ఇంత డబ్బు ఇస్తాడు. సో చెప్పిన పని చేసేవాడు. ఇన్ని మెడికల్ బాటిల్ ప్యాక్ చేయండి రా అంటే మనమైనా కొంచెం టైర్డ్ అవుతాము. ఇప్పుడు మీరు చెప్తే నీళ్ళు తాగండి, అది కూడా లేదు. వాళ్ళు ప్యాక్ చేసినాకనే నీళ్ళు తాగుతారు. సో దట్ వాజ్ వర్క్ ఎథిక్స్. అంటే అవకాశం దొరికింది, ఆకలి. మోర్ దాన్ థింగ్ ఆకలి అండి. కెన్యాలో అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. అవునండి. ఆ కాలం మేము టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్ అంటే 25 years పెట్టుకోండి. ఆ కాలంలో ఈ అపార్థైడ్ అనేది దండిగా ఉంది. అపార్థైడ్ పీక్లో ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కలర్ వాళ్ళే ఉంటారు. నల్ల వాళ్ళకు నల్ల వాళ్ళే ఇచ్చేవాళ్ళండి. ఆ నల్ల వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఆర్థికంగా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాదు. హార్డ్లీ ఒక 10 మంది కూడా పెద్దవాళ్ళు కాదు వాళ్ళు ఆర్థికంగా. సో నాకే లేనప్పుడు అందరూ ఇది స్లేవరీ అనేది ఉంది. సో వీడే స్లేవరీగా ఉన్నప్పుడు మీకేం ఉద్యోగం ఇస్తారు? సో దాంట్లో వేరే ఊరు నుంచి ఒకడు వచ్చి వ్యాపారం చేసి నేను పని చేస్తే నాకు ఆకలి. వాళ్ళకి ఫ్రెష్ మీట్స్ అనే ఇష్టం. నేను ఈరోజు భోజనం చేయాలంటే ఫ్రెష్ మీట్ దొరుకుతుంటే పని చేస్తాను. సో మీరు ఏం చెప్పినా వెనక తిరగకుండా పని చేస్తాను. అంటే లగ్జరీ కోసం ఏం లేదు, జస్ట్ ఆ పూట గడవడానికి. వాళ్ళకేం లేదు, లగ్జరీ లేదండి. ఇప్పుడే వాళ్ళకి అక్కడ ఊర్లో ఇండ్లు వాకిలు అంతా ఉంది. వాళ్ళు దేవస్ట్ బీన్ కాల్డ్ స్మాల్ టాచ్డ్, మన గుడిసెలు అని చెప్తాం ఇక్కడ. అమ్మాయిల ఇంట్లో అట్నే వాళ్ళు పనుకునేకి వస్తారు వాన పడకుండా. లేకపోతే వానల్లో పని చేస్తారు, ఎండల్లో పని చేస్తారు, మూటలు ఎంతనే మోస్తారు. వాడికి ఆకలి. ఒక విషయంలో విపర్యాసం ఏమంటే నేను కూడా అట్నే పోయానండి. కొంచెం షర్ట్ ప్యాంటు బాగా వేసుకొని పోయింటాను, కానీ నా ఆకలి కూడా ఒకటి ఆకలే. అంటే ఒక పూట అన్నం లేదని కాకుండా రెండో పూటకు అన్నానికి మాత్రం పోయాను. ఇది సత్యం. అది చెప్పుకొని కొంచెం బాధపడతారు అందరూ. మేము ధైర్యంగా చెప్తాను, రెండో పూట భోజనం మాకు లేదండి. అంటే పని చేస్తేనే కాలేజ్ టైంకే మేము ఫీజు కట్టేంకే అవని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంట్లో అన్నం ఎట్టుండేది పరిస్థితి. ఎవరిని దేహిని అడగలేము. సో ఇంట్లో ఉన్న 3 బిడ్డలు పనిచేసాము. అన్ని పనులు చేసాము. ఎస్టీడీ బూత్లో పనిచేస్తున్నాము, పేపర్ బాయ్గా పనిచేసాము. ఈ మరి ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ కాలంలో ఒక 25,000 జీతం అనేది నాకు గోల్డ్ స్పాట్. ట్రావెల్ అది వదిలేండి, 25,000 జీతం. ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ. పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారంటీ లేదు. ఎట్ట ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు. కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి. 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి, ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడుంటే అప్పుడు కూడా అంతే. ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తానది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేళ్ళారు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో నేను గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అవుతానండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో. ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మస్యూటికల్ లేదండి. మీకు చెప్పాలంటే అప్పుడు పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది. సో ఫారిన్ కంపెనీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఒక 4-5 కంపెనీ వచ్చింది. ఆ టైంలో రెడ్డీస్ అప్పుడే బయట వస్తున్నారు. మన హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ #1 ఇండియన్ కంపెనీ. ఆ కాలంలో అప్పుడే కళ్ళు తెరిచారు. డాక్టర్ ఆంజిరెడ్డి గారు ఒక విజనరీ, అతను అప్పుడే పెరుగుతున్నారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే #1 ఈజ్ ఫైజర్ అండి. #1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా అండి. సో వరల్డ్ ర్యాంకింగ్లో 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు. బట్ నేను పనిచేసేప్పుడు 193వ స్థానంలో సన్ ఫార్మా. ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years అండి. సన్ ఫార్మా ఈస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా అండి, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే అండి. ఒక 190 దేశాల్లో సెటప్ చేశానండి 2 ఏళ్లలో. అంటే యావరేజ్గా 2000 kilometers పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఇక్కడ ఒక ఎయిర్ క్రాష్ ఎంత డ్యామేజ్ అయింది, అక్కడ మేము ఎయిర్లో ఎక్కినప్పుడే చచ్చిపోయేది కన్ఫర్మ్గా. ఎందుకంటే అక్కడ 32 సీటర్ల ఫ్లైట్. అదంతా ఇక్కడ వచ్చి 200 232 18 మనకి ఇక్కడ టెంపో లాగా, అక్కడ చిన్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఈ షెడ్ నుంచి బయట ఎన్నోసార్లు క్రాష్ ల్యాండ్లు అయినాయి. జీవితంలో పోరాడి వచ్చిందంటే అంతే అండి. 32 సీట్ల 16 సీట్లే. వాడు కరెక్ట్గా దింపితే ఆ రోజు నాకు బోనస్ అండి. మనోడు అందరూ అంటుండే, నేను చెప్తే ఒక కాలేజీలో సెమినార్ చెప్పాను, ఎయిర్ క్రాష్ చాలా బాధించింది మనల్ని. ఇప్పుడు మా ఇంట్లో చెప్తే ఎయిర్ ఇండియా పోకండి, ఇంకోటి పోకండి భయపిస్తారు.
నేను అదే చెప్తాను, వాడు ఎయిర్ ఇండియా వాళ్ళు ఏమో తప్పు ఉండొచ్చుని, హాస్టల్లో తినే వాళ్ళది ఏం తప్పు, అవును. తలరాత అనేది. సో ఇక్కడ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్ ల్యాండింగ్ రోజుకు ఒక 2 అయితే పెద్ద విషయం. ఏదో ఒక సౌండ్, ఏదో ఒక వీల్ పంచర్ అయ్యేది, మన టూ వీలర్ లాగా ఉంటుంది అక్కడ. అది ఒక పల్లె నుంచి ఒక 150 కిలోమీటర్ ట్రావెల్లో మేము బస్సులు ట్రైన్లు పోదు కాబట్టి ఈ బండ్లన్నీ తిరుగుతూ ఉంటాం. సో జీవితపైన ఆశ వదిలి ఒక ఆశయాని కోసం తిరిగిన కాలాలు అది. సో ఆ మరి సెటప్ చేసి ఆఫీస్ సెటప్ చేసి బిజినెస్ చేసే వాళ్ళకి మా బాస్ చెప్పాడు ఇంకా ట్రాన్స్ఫర్ బాగా చేయండి, ఇది పనిష్మెంట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అనేది డబ్బు అనేది విషయం, బట్ ఆ పరిస్థితి సేమే. మొదటి రోజు కెన్యాకి ఎలా పోయానో మిగతా ఏ దేశాలకు పోయినా అట్నే ఉండింది. నేను జాంబియాకి పోయానండి, జింబాబ్వేకి పోయానండి. సో మీరు మంచి దేశాలు అనేది ఆర్థికంగా వెరీ 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 లెస్. ఓకే. 193 దేశాలకు పోయాను, సక్సెస్ఫుల్గా అయ్యాను, ప్రమోషన్ అయింది, బాగా డబ్బు వస్తూ ఉండే. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు, రీచ్ అయింది ఎంతవరకు ఆ కాలంలో అండి? దట్ వాస్ అరౌండ్ 11 crores అండి యాన్యువల్. 11 crores per year in 3 years. That was the highest ever got by any Indian company. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారు అప్పుడు. 7 times పెరిగిందండి. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టుడే ఇన్ ద వరల్డ్ ఈస్ సన్ఫార్మా. ఇప్పుడు ఒక 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము, మల్టిపుల్ ఫోల్డ్లో పెరిగింది. సన్ఫార్మాలో మొత్తం ఎంటైర్ వీడుకోలు అయితే పలికే ఒక రోజు వస్తుంది. హౌ వాజ్ ఇట్ సార్? స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ అయినప్పుడు ఎక్కడ నారీమన్ పాయింట్లో అయిందో నన్ను బాంబేకి పిలిచారు. పిలిచి నేను కొంచెం బాస్ ఎవరన్నా ఉంటే ప్రేమ చేస్తాను, పిలిచాడు. 2 రోజులు భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అడిగాడు. ఆయన ఈవినింగ్ అయితే చైర్మన్ ఎప్పుడు వాక్ చేస్తాను, రా ఈరోజు పోదాం అన్నాడు, వాక్ చేస్తాను. ఏం లేదు సార్ అన్నీ బాగుంది అన్నాడు. అది రిపోర్ట్స్లో తెలుస్తున్నది, ఇంకేమన్నా మీరు నాకు చెప్పాలా? నేను చెప్పాను అంతేం లేదు సార్. మళ్ళీ మరుసటి రోజు అయింది. 3వ రోజుకు నేను చెప్పాను, మీకు కూర్చోండి సార్, మీకేమో నా దగ్గర అడుగుతున్నాను, నాకు తెలుస్తాను, మీ భాష నాకు అర్థమవుతాం లేదు అంటే, నాకు ఫోన్ వచ్చింది, నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఇంటర్వ్యూ ఏం లేదు సార్, అది మొదటినే అడిగింటే 3 రోజులు ఎందుకు కూర్చోండి, ఫైజర్స్ చైర్మన్ నాతో మాట్లాడారు ఒక కాఫీలో. అంటే మీరు ఫైజర్కి చేయొద్దని రెఫరెన్స్ వచ్చింది. నేను కాఫీ తాగుతా ఉంటే పెద్ద ఆయన అడిగాడు, జాయిన్ అవ్వు అన్నాడు. నేను మిమ్మల్ని వదిలి ఎలా పోయేది అని చెప్పాను. ఆయన నన్ను చూసి నవ్వాడు. ప్లీజ్ గో, నేను పంపించేది బాధగా ఉంది కానీ బట్ ప్లీజ్ గో అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడండి, అది మేము చెప్తాము, ఒక అబద్ధం ఒక మేనేజర్లు చెప్తారనేది స్టోరీ బుక్ ఉందండి, రైట్? సో పాలిటిక్స్ పేడ్ బై మేనేజర్స్ అనేసి, అంటే అది మంచిగానే ఉంటుంది, తప్పుగా కాదు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా నీకు బాధ అయినప్పుడు నా తలుపులు తెరిచి ఉంటాయి. అది ఒక ధైర్యమైన ఒక మాట. ఆ జోక్ ఎలా ఉంటుందంటే, అయ్యాను, వదిలాను, పోయి చేరుకున్నాను. ఇక్కడ వచ్చేమైందంటే, ఒక పెద్ద ఒక ఆర్గనైజేషన్కి వరల్డ్ సింగర్ సీఈఓగా ఉన్నప్పుడు పెద్ద మీకేమనిపిస్తుందంటే, ఈ కష్టం నుంచి ఆ 8 ఏళ్ళ ఎదుగుదలకు మీకు మీ బ్రెయిన్ వర్క్ అవ్వదు. అంటే ఇక్కడ ఫైజర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉన్నింది, బట్ ఈ మట్టానికి ఈ రోజున్న ఫైజర్ కాదు. ఓకే. అప్పుడు సార్ ఒక ఫేస్ ఎలా ఉండేదంటే, ఫార్మాలో ఒక 10 కంపెనీలు ఒక ఫస్ట్ పోస్ట్కు ఫైట్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ ఆ రోజు ఫైజర్ అనేది వరల్డ్లో నంబర్ 1 లాగా లేదు. అట్ట కాదండి, సాధారణ కంపెనీగా వెళ్ళారు. ఇప్పుడు తెందుల్కర్ క్రికెట్ ఆడే ఇంక ముందరైతే 10 మంది ఆడుతున్నారనేసి, తెందుల్కర్ వచ్చినాక ఆయన ఒక్కడే ఆడినట్టే అనిపిస్తుంది, 11 మంది ఉన్నారు, అంటే ఆడుతున్నారు. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ వేర్ దేర్. అంటే ర్యాంకింగ్ కోసం ఉండిందే కానీ నంబర్ 1 ఈరోజు మీరు అనుకున్నంత స్పీడ్ ఆ రోజు లేదు. ఓకే. సో ఒక 13 కంపెనీలు టాప్ స్పాట్కు ఫైట్ చేస్తున్నాం. 100 రూపాయలకు వ్యాపారం డిఫరెన్స్లో స్వింగ్ అవుతుంది మార్కెట్. ఆ మారి కాలంలో వాళ్ళు అన్నీ బాగా జరుగుతుంది, ఒక 8% గ్రోత్లో ఉన్నారు. నేను తీసుకున్నారు, ఒక 3 నెలలు ఒక మహారాజు ఎలా ఉంటాడో అలా ఉన్నానండి. మహారాజు ఏం పని లేదు, వ్యాపారాలు అన్నీ బాగున్నాయి, చూసుకోవడం ఓన్లీ మానిటరింగే. ఒక మీటింగ్లో పిలిచి నన్ను అడిగారండి, వేరే కంపెనీలో ఏదైనా ఉద్యోగం వెతుకుతున్నారా మీరు? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఫైజర్ వాళ్ళండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఫైజర్లో మీరేమి వేరే ఉద్యోగం ఏదైనా వెతుకుతున్నా అడిగితే, ఏందండి ఇది టాప్ పొజిషన్కి వచ్చేసాను, ఇంకెందుకంటే ఇంకో ఉద్యోగం వెతుకుతాను. లేదు అడిగామని చెప్పాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు అయినాక మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. నేను చెప్పాను, మీరేమో నాతో పొరపాటు పడుతున్నారు, మరి మీరు ఒక వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ ఎవరని
లేదండి పోయిన 3 నెలలకు ఈ 3 నెలలకు మంత్ క్వార్టర్లీ గ్రోత్లో 8%. అది నువ్వు ఉన్నా 8% వస్తుంది, నువ్వు లేకపోయినా వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అస్ యు ఆస్క్ మీ. ఎవరైనా అడుగుతారండి, అంతే కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సార్ మీరు ఫార్మా ఇండస్ట్రీలో లేదండి, మీరు వేరే బిజినెస్లో ఉన్నారు, నన్ను చూసి నాకు ఏం అడిగారు, మీ కాంట్రిబ్యూషన్ ఏమని ఇండైరెక్ట్గా అడిగారు. సో వాళ్ళు ఉండేవాళ్ళు ఏం అడుగుతారు, నువ్వు వచ్చే ముందు అంతే ఉండేది, నువ్వు వచ్చినాక అది. సో వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అని అడిగితే అన్నీ బాగా జరిపేదని కదా ఒక CEO అని. కాదండి, డిప్రెషన్ లాగా పోయి నేను ఎవరు నీకు తలుపు తెరిచాడో ఆయనకు ఫోన్ చేశాను. అన్నా నాకు ఈ కంపెనీ పట్టలేదు, మీ కంపెనీకి వస్తాను. ఇది ఎంతోమంది ఎంప్లాయీస్కి ఒక గైడెన్స్ చెప్తానండి, దానికి ఈ స్టోరీ చెప్తాను. ఏ కంపెనీలో మేనేజర్ పోయినా అన్నా నువ్వు పోయిసరా, నేను ఉన్నాను ఎప్పుడన్నా రా అనే ఒక డైలాగ్ ఉంది కదండి. ఆ జ్ఞాపకం వచ్చి ఆయనకు ఫోన్ చేశాను, సార్ వద్దు వచ్చేస్తాను. ఆయన అన్నాడు ఇప్పుడు నాకు వేకెన్సీ. నేను అడిగాను ఇది ఏమైనా న్యాయం. ఆయన అన్నాడు నా దగ్గర పోయేప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ వైస్ ప్రెసిడెంట్గా పోతుంది, ఇప్పుడు ఒక కంపెనీలో ఫెయిల్డ్ CEOగా వస్తావు. ఓకేనండి, ఇట్స్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. ఆయన తప్పు కాదండి, అల్టిమేట్ అది నిజం కూడా కాదు. అది మళ్ళీ నాకు చెప్పాడు ఆయన, అది అయినాక ఒక సంవత్సరం అయినా మళ్ళీ మీట్ చేస్తే ఆయనకు రీజన్ చెప్పాడు. నువ్వు పోయేప్పుడు నేను ధైర్యం చెప్పాను, నా దగ్గర ఒక నంబర్ 1 నా స్కూల్లో చదివే పిల్లకాయ ఫస్ట్ ర్యాంక్ తెచ్చామని ఎదుగుదల పోతున్నాను, నేను సపోర్ట్ చేశాను. ఆ కంపెనీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ని నేను తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఉండదు. నా కంపెనీలో ఉండేంత వరకు నువ్వు నంబర్ 1. ఎప్పుడైతే ఆ కంపెనీలో ఫెయిల్యూర్ అయినా ఒక షాడోతో వస్తాను, నేను చెప్తే నీ కోపం, వయసు తెలియదు, 28 ఏళ్ళకి ఏం తెలుసు, ఫోన్ దడాన్ని పెట్టేసి పోయేసి ఇంట్లో కూర్చుంటే ఒక వారం లీవ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక బోర్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. దిస్ ఇస్ ద ఎంటైర్ ట్విస్ట్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీ అండి. ఇండియన్ వరల్డ్ ఫార్మా చరిత్రలో ఒక దాఖలాత అనేది, ఒక రికార్డ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ వీక్ అండి. ఇది ఇట్ ఇస్ మేడ్ ఏ బుక్ అండి. ఐ గివ్ యూ. నా పైన ఒక పుస్తకాలు దండిగా ఉన్నాయి, దీంట్లో ఇది ఒక పుస్తకం అండి. ఈ ఒక వారం తలుపు వేసుకొని ఇంట్లో కూర్చొని ఒక వారం అయినాక బోర్డ్ మీటింగ్ చేసి మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగానండి. వాళ్ళు నవ్వేశారు. ఫైజర్ కంపెనీనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ చైర్మన్ అడిగాడు, ఏందండి ఇంత ఇట్లా అడిగేశారు మీరు? లేదండి మీ వ్యాపారం కాకుండా మాకు ఇంత సర్ప్లస్ ఉంది అని చెప్పి నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. కంపెనీ డెవలప్మెంట్కే పెట్టిండేది కార్పొరేషన్, నా డబ్బు నాకు ఫ్రీడమ్ ఏంటి సైన్ చేశాను. వాళ్ళు చెప్పారు సైన్ ఏం చేయపోతాను. నేను చెప్తే టాప్ 17 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ని కొనపోతాను. ఫైజర్ కొంటుందని. ఫైజర్ విల్ బై 17 కంపెనీస్ అని. ఆ 17 కంపెనీస్ ఎవరంటే ఒక్కొక్కడు 25 పేటెంట్లు పెట్టుకున్నాడు. మీరు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు సార్, మిమ్మల్ని నేను కొంటానంటే వినేవాడు ఏమంటారు? అంతే కదా. నేను చిన్నవాడిని కొనలేను, కొంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే కంపెనీ న్యాచురల్ గ్రోత్ని పోవాలంటే M&As, మర్జర్ అండ్ అక్విజిషన్ ఇది. టుడే ఐఎమ్ కాల్డ్ as an M&A expert అని. వరల్డ్ వైడ్ ఐఎమ్ కాల్డ్ as M&A expert. ఫార్మా ఇండస్ట్రీ కాకుండా అన్ని ఇండస్ట్రీకి ఒక ఐ ఓపెనర్ అయిన రోజు అండి. అని అన్నాడు, ఏమో అయిపోయింది అబ్బాయికి, అయినా మీ డబ్బు మీ CEO సైన్ చేయండి. $1 బిలియన్ అండి. ఐ కెనాట్ టెల్ యూ ద నంబర్, హ్యూజ్ మనీ. నా లైఫ్లో అంత నంబర్ 0 కూడా తెలియదు. ఒకే క్వశ్చన్ అయ్యారు, ఇన్ని కంపెనీలు నిజంగానే అమ్ముతారా? అప్పుడు మైన్ వాజ్ ఎ స్టాండర్డ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రిటర్న్ ఇన్ IIM అండ్ ఇట్ ఈస్ రిటర్న్ గ్లోబలీ దట్ ఎనీబడి కెన్ బి బాట్ ఓవర్ ఎ కప్. ఎనీబడి కెన్ బాట్ ₹1 మోర్ ఆర్ ₹1 లెస్. మిమ్మల్ని నేను కొనాలంటే ₹1 మోర్ అన్నా ఉండదు, తక్కువ ఉండదు, కానీ కొనడం అంతా ఖచ్చితం. అందరూ నవ్వారు, కాదు ఉన్నారు. అది అయింది. అది అయిన ఒక 2 నెలలకు ఒక ఆయన నన్ను మీట్ చేశారు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. చూసి ఆయన అడిగాడు, నువ్వు ఈ మరి ఒక కమెంట్ కొడుతీవంట మీ బోర్డు చెప్పి. ఆల్రెడీ గ్రేట్ బోర్డ్ రూమ్ లీక్స్ అని చెప్తాం. బోర్డ్ రూమ్లో ఏమేమి జరిగినా మనం అందరూ ఒకటే, ఆయన బయటపోతుంది, ఖచ్చితంగా బయటపోతుంది అని చెప్పాడు. ఈ మరి చెప్పారంట. కోర్స్ అండి, మనకు తెలుసు కదా సార్ యాటిట్యూడ్. ఆ టైంలో చిన్న వయసులో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ 1,000+ crore డబ్బులో కూర్చున్నప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చే స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. అవును, ఎవరినైనా కొంటాను, ఎవరినైనా తీస్తాను. ఆయన ఎవరిని కూడా నేను అడగలే, పరిచయం కూడా చేసుకోలే. ఐ స్పోక్ లైక్ దిస్ అండ్ ద హిస్టరీ సేస్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ మీటింగ్ ఎవర్ హ్యాడ్ అని అన్నీ అయినాక నాకు చెప్పాడు, సార్ నేను మీరు రాసిన 3వ కంపెనీలో చైర్మన్ నేనే అండి. అమ్మా, నాకు కొవ్వు ఎంత ఉంటుందండి? 17. నేను చెప్పాను 3వ కంపెనీకి చైర్మన్ నేనే. నేను చెప్పాను, సార్ ఇప్పుడు కూడా చెప్తాను సార్, మై స్టేట్మెంట్ స్టిల్ రిమైన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై యూ. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నార్మల్గా మీరు చైర్మన్కి నేను మిమ్మల్ని కొంటానంటే పొరపాటు చెప్పని మీరు పారిపోతారండి, కరెక్టా? ఇంకా కామన్గా ఇట్స్ అ కొలోకియల్ లాంగ్వేజ్లో మీ గురించి నేను ఏదో కమెంట్ చేస్తుంటాను, అన్న సారీ నేను ఐఎమ్ నాట్ రియల్లీ మీన్ ఇట్, నేను అర్థం చెప్పలేదు, అది మార్చే మిమ్మల్ని కొనపోతానండి. ఆయన నవ్వేసిపోయాడండి.
ఇది అయిన ఒక 10 రోజులకు నాకు నా పిఏ పరిగెత్తి వచ్చింది. నేను అప్పుడు సింగపూర్లో డోంట్ మైండ్, ఏం కంపెనీ సార్? ఏమైనా పరిగెత్తి వస్తే పిఏ పరిగెత్తి వచ్చి, సార్ మీరు బంగీలో ఉంటే ప్లీజ్ రష్ టు మై క్యాబినెట్, ఫ్యాక్స్ వచ్చి ఇచ్చింది. వాళ్ళు రాశారు నాకు, ఆ కంపెనీ చైర్మన్, ఇఫ్ ద నంబర్స్ ఆర్ రైట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎస్ఏఎల్ అని. వాహ్. అది భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో #1 కంపెనీ అండి పాకీ డేవిస్. జెలూసిల్ కంపెనీ. ఫైజర్ ద ఫస్ట్ కంపెనీ టు కర్ ద వరల్డ్. వాళ్ళ 18 పేటెంట్లు కొన్నామండి. దాని టైటిల్ బయింగ్ ఏ కంపెనీ ఓర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని బుక్ వచ్చిందండి. నేను కాఫీ షాప్లో కాఫీ తాగినప్పుడు ఒక కంపెనీ డీల్ అయింది. ఎలాంటి పేటెంట్ ఉండింది సార్ ఆ కంపెనీ? ఆల్మోస్ట్ ఆల్ 18 products ఆర్ పెన్సిడిల్ నో ప్రోడక్ట్. ఆల్మోస్ట్ 18 products ఆర్ బ్రాండ్. వాళ్ళు ఒకరిదే ఫౌండింగ్ రీసెర్చ్ ఆ కంపెనీ కొనేసాను. ఇది కొనే దాంట్లో మా పైపు మా చైర్మన్కి చెప్పానండి, ఇది కొనపోతున్నాను. చెప్పారు, ఆల్రెడీ నేను అందరు పిచ్చోళ్ళు అంటున్నాను నాన్న, ఎవరికి చెప్పక పని అయ్యేంత వరకు. ఎందుకంటే పిచ్చోళ్ళ 18 కంపెనీలు ఎవడు కొంటాడు. సరే కొన్నామండి. అది ఏమొచ్చింది, ఆయన బోర్డ్ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్లో ఆయన అన్నాడు, జోక్ ఏమంటే, నువ్వు ₹2 తక్కువ చెప్పినా నేను అమ్మింటాను. నేను చెప్తే నీకు ₹5 జాస్తి అయినా నేను కొని ఉంటానండి. అండ్ మా చైర్మన్ ఇచ్చిన డబ్బులు 1/4 దాన్ని కొన్నానండి. మా చైర్మన్ ఆ కంపెనీకి ఒక డబ్బు ఇచ్చాను, దాంట్లో 1/4 కొన్నానండి. అది అయినాక ఫైజర్కి 48 కంపెనీలు కొన్నానండి. ఫైజర్కి 48 కంపెనీస్ని కొన్నారు. టుడే అంత పెద్ద కంపెనీ #1 పొజిషన్లో, దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ అక్విజిషన్ ఇన్ ద వరల్డ్. కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనేది కాదు, ఎప్పుడు చిన్నగా ఉందో అప్పుడు నేనేం చేశాను అనేది ఇంపార్టెంట్. సింగపూర్లో పోతే అది ఉంటుందండి. మీరు ఆఫీస్కి పోతే చెప్పిన చరిత్ర రాసిన బయింగ్ ఏ కంపెనీ ఓర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఒక కాఫీ మీతో తాగి మాట్లాడే టైంలోనే ఒక కంపెనీ కొన్నానండి. 48 కంపెనీస్ కొన్నాను. దాంట్లో 17 కంపెనీలు కొనేసాను. ఏ నంబర్ రాసాను అది 17 కంపెనీలు కొనేసి కాక సుబ్రహ్మణ్యం శర్మ అంటే ఒక కంపెనీస్ కొంటానన్న ఒక మర్జర్ అక్విజిషన్లో బ్రాండ్ టాప్ కంపెనీకి పోయానండి, #1 పొజిషన్. ఎంతకాలం చేశారు ఫైజర్? 3 years. 3 yearsలోనే ఇన్ని రికార్డ్స్ రికార్డ్ చేశామండి. అండ్ 30th year ఐ డిసైడెడ్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఫైజర్ ఈరోజు వరల్డ్ #1 కదా సార్ ఫార్మాసిటికల్లో, వరల్డ్లోనే. నేను వదిలే రోజు మీరు వదిలే అంటే ఈరోజు #1 కానీ ఆ రోజు 6 నుంచి ఆ పొజిషన్ ఎవరు రాలేదండి. ఆ 10 మంది కూడా లేదండి. ఫైజర్లో మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గొప్పగా అంటే ఏం చెప్తారు? ఈ 48 కంపెనీలు నేనే కదండి కొన్నాను. ఈ 10 మంది ఉన్నారు కదండి, 10లో ఒకరే ఉన్నాండి. టాప్ 10 ప్లేయర్స్లో 9ని ఫినిష్ చేశారు, #1గా పెట్టేశారు. దాంట్లో 3 ఉన్నారండి. అయితే 3కి 1కి గ్యాప్ పెద్దది అయిపోయింది, ఆకాశం భూమి ఇలాగ అయిపోయింది. అందులో బిగ్గెస్ట్ కంపెనీ ఏది సార్? ఫైజర్ బిగ్గెస్ట్ కంపెనీ కొని దాన్నే ఫస్ట్ తీసేసుకున్నారు. 18 బ్రాండ్స్ అండి. దండి కొన్నాం, టాప్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్ అన్నీ కొనేసాం. ఇండియన్ కంపెనీ ఏదైనా అప్పట్లో వరల్డ్ వైజ్గా ఏమన్నా ఫైట్లో ఉందా సార్? లేదు, అప్పుడు ఇండియాలో కంపెనీసే లేదండి. ఇండియా సన్ ఫార్మా, రెడ్డీస్, క్యాడిలా, సిప్లాన్ ఒక 4-5 కంపెనీలు. అంటే కనీసం వరల్డ్ ర్యాంకింగ్లో ఫార్మాసిటికల్ ఇండియా ఎక్కడా లేదు. అప్పుడు లేదండి, ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఒక 5 కంపెనీస్ ఉన్నారండి. అప్పుడు ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఫార్మా కూడా స్ట్రాంగెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది జీడిపిలోనే, ఎకానమీలో. అట్లా టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈరోజు? రెడ్డీస్ ఉన్నారండి, డాక్టర్ రెడ్డీస్. దెన్ ఫార్చ్యూన్ ఫైవ్లో మ్యాన్కైండ్ అనే కంపెనీ. మ్యాన్కైండ్ అన్నీ ఉన్నాయి. టాప్ ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ లో. ఎక్స్పోర్ట్స్ బాగా అయినాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రీసెర్చ్ అండి. రీసెర్చ్ ఏమీ లేదు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయిందండి. ఫైజర్లో ఫెయిల్యూర్ ఎంప్లాయీగా కనిపించిన మీరు, కానీ అదే ఫైజర్ని #1 పెట్టడంలో మీ కాంట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఎలా సాధ్యమైందంటే, ఆ ఒక వారం తలుపేసుకొని ఉన్నప్పుడు, మనం ఏమి చేత కానప్పుడు, ఇది ఎన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. అంటే ఒక వ్యక్తి, నేను పోయాను నా కంపెనీ గ్రో అయింది అని ఎంతోమంది అనుకుంటారు. అది లేదండి, అది న్యాచురల్ గ్రోత్. మన కాంట్రిబ్యూషన్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలండి. దాంట్లో ఈ మరి ఒక మేము ఆ కాలంలో ఎవడు కొనేవాడు లేదండి, కొంటానని చెప్పేవాడు లేదు. ఒక ధైర్యం చేసి అలా ఒక ఈ దోవ పోతేనే అవుతుంది అన్నప్పుడే పోయాల్సి వచ్చింది. లేకపోతే నేను ఒక ఆర్గానిక్ గ్రోత్ అవ్వాలంటే ఈరోజు అవ్వదండి. ఈరోజు అదే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కడు ఇంకొన్ని కొంటున్నాడు ఈజీగా. మీరు చూస్తుంటారు రోజు ఈ కంపెనీ ఆ కంపెనీతో మర్జ్ అయింది. సో మరి ఆ రోజుల్లో అసలు కల్చర్ లేదు, అంత సాహసం చేసే డబ్బు లేదు. నేనే ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కొనాలి? ఒక మీ చిత్రరంగంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ, స్టూడియోస్లో కానీ ఒక పెద్ద స్టూడియో వచ్చి చిన్న స్టూడియో కొనేస్తున్నాడు ఇప్పుడు. ఆ కాలంలో అట్ట కాదు, నేను ఒక స్టూడియో వాడు ఒక స్టూడియో అని ఉండేవాళ్ళు. దాన్ని నీ కాంపిటీషన్ ఇది, నా కాంపిటీషన్. ఇప్పుడు కాంపిటీషన్లో క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది, సబ్జెక్ట్ అని ఉంటుంది. అది కాకుండా మిమ్మల్ని నేను అనగదొక్కడం అనేది ఉండేది కదా. అది ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ స్నబ్బింగ్ సంబడి. కానీ కొనడం అనేది బిజినెస్ అక్విజిషన్. మీ బిజినెస్ నేను తీసుకుంటాను సార్. మరి ఈరోజు వరల్డ్ వైడ్గా కోవిడ్ వచ్చినప్పుడు అతలాకుతలం అయింది ప్రపంచం అంతా కూడా. బతుకుంటే చాలురా భగవంతుడా అని కోరుకొని చాలామంది కూడా ఇంకో హోప్ అనేది లేదు. చాలా దేశాలు కూడా కష్టపడతా ఉన్నాయి ఈ కోవిడ్కి రిలేటెడ్గా ఎలాంటి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అని చెప్పి.
అలాంటిది ఫైజరే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వ్యాక్సిన్ని జనరేట్ చేసి ప్రపంచానికి నా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పడం. ఆ వ్యాక్సిన్ ఈ రోజు ఫైజర్ తయారు చేయడానికి అందులో ఆ రోజు మీ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుందా? కాదండి, దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ మందే అండి. ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు ఇంత ప్రొడక్షన్ చేయగలిగిన ఒక శక్తి వచ్చింది. దానికి కొత్త క్రెడిట్ మనం తీసుకోకూడదు, కానీ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్దగా పెదకపోయింటే మనకు అవకాశం వచ్చేప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవ్వకుండా ఒక స్థానం ఉండిండు. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని వల్ల కంపెనీ ఫ్యాక్టరీస్ కొన్నాము. సో ఫ్యాక్టరీస్ కొన్న వల్ల మీకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కెపబిలిటీ పోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కనిపెట్టారు, ఎవరు చేశారనేది వాళ్ళ క్రెడిట్స్ మనం తీసుకోకూడదు. ఆ స్థాయిలో నిలబెట్టడానికి పిల్లర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ అయినా కూడా ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్గా నేను ఏం చేస్తానో వచ్చే కాలంలో ఆ వ్యక్తులు ఉంటారు. ఈ కాలంలో ఇప్పుడు నా ఒక వ్యాపారంలో నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్లలో ఇంకోటి వస్తాడండి. సో క్రెడిట్ ఆయనది మనం తీసుకోకూడదు. బట్ అయితే ఈరోజు చేసిన ఎఫర్ట్ ఉంటుంది. అది విత్ ఆల్ ది ప్రైడ్ ఐ షుడ్ టేక్. ఫైజర్ కంపెనీలో యు ఆర్ ద రిమార్కబుల్ అండ్ గ్రేటెస్ట్ CEO అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చండి, 100% చెప్పొచ్చు. వాళ్ళు చెప్తారండి, నేను చెప్పకపోయినా. ఎలా రిమైండ్ చేస్తారు, ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు వాళ్ళు? అంటే నా రూమ్ డెడికేట్ చేశారు. దర్ ఇస్ అన్ ల్యాబ్ క్రియేటెడ్ దేర్ ఆన్ మై నేమ్. సో ఇది ఎవరన్నా పోతే సింగపూర్లో వెళ్తుంటారా సార్ ఎప్పుడైనా? అప్పుడప్పుడు హలో హాయ్. 2 years పోతాను. ఒక అల్యూమిని కాలేజ్ లాగానే ఉంటుంది నాకు. అది మెమొరీస్ ఆర్ లైక్ కాలేజ్. అన్నీ ఒక లెర్నింగ్ కదండి. మీరు ఒక్కొక్క స్టేజ్లోనే ఒక లెర్నింగ్ ఉంటుంది. ఎలా వీడుకోలు పలికారు మరి ఫైజర్కి? లేదండి, ఆ టైంలో నాకు పెళ్ళి అవ్వాల్సిందే. డాడీ హెల్త్ వచ్చిపోయిండే. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్ థింగ్ తెలుసా సార్, మనం డబ్బు లేకుండా ఉద్యోగాలు లేకున్నది దండిగా కనపడిందండి. నన్నే నేను మర్చిపోయిన ఒక కాలం. అంత సంపాదించేసారు. సంపాదించేదే కాకుండా ప్రపంచాన్ని మర్చిపోయాను. మీకు లారల్స్ ప్రైడ్ పెద్దగా వచ్చినప్పుడు పక్కన వాడు మనతో ఉన్నవాడిని మర్చిపోయినాము, మన కష్టాలని మర్చిపోయినాం. ఒక విధంలో సంతోషం, అయితే ఎన్నో విషయంలో నేను మర్చిపోయానండి. నాకు ఎవరు సంపర్కం లేకుండా అయిపోయింది. సో కొన్ని రోజుల్లో నాయన కొళ్ళు బాలని తెలిసినాక అప్పుడు అనిపించి మళ్ళీ రిటర్న్ రావాలి. వచ్చానండి. వచ్చినాక తెలిసింది మనం మాటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగాల కోసం, ఒక అవకాశాని కోసం. ఆ ఒక్క ఫ్లైట్ కెన్యాకు పోయేదానికోసం కాచుకుంటే వాళ్ళు వేలాల కొద్దీ ఉన్నారని అనిపించింది. కానీ మళ్ళీ పోయే మనసు రాలేదు. ఎందుకంటే కడాప్టికి ఎంత చేసినా కూడా ఒక మజ్జిగన్నం తినే వ్యక్తి నేను. నా ఖర్చు చాలా. ఈరోజు కూడా అదే ఖర్చు. మీరు చెప్పారు కెన్యాలో పోతే బ్రెడ్ తిని మజ్జిగ కర్డ్స్ తిని బతికినవాడిని. అప్పుడు అవకాశం లేదు, నా దగ్గర అంత అర్హత లేకుండా ఉన్న కాలాలు అది. ఇప్పుడు ఇంత ఉన్నా కూడా అది మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, అది కంటిన్యూ అయింది. సో యూ హ్యావ్ టు అని చెప్పి అప్పుడు 2003లో ఏమండి పేపర్స్ ఎలా పెట్టారు ఫైజర్ ముందు? అది చాలా ఎమోషనల్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆయన అడిగాను, పోయినప్పుడు ఆయన అడిగాడు ఎందుకు పోతున్నాను అని. ఇప్పుడు తమాషకి చెప్పాను, నేను పెళ్లి చేసుకోపోతున్నానని. ఆయన అన్నాడు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తేవచ్చు ఇక్కడికి కదా. నేను చెప్తే పెళ్లి చేసుకునేది నా ఒక వైఫ్ని కాదండి, నా దేశాన్ని అని చెప్పాను. సో ఐ కాంట్ బ్రింగ్ మై కంట్రీ టు సింగపూర్ అని చెప్పాను. ఆయన వదిలేశాడు. అంతవరకు పట్టుకున్నారు, ఒక 4 రోజులు వదలలే. చెప్పాను పెళ్ళి అయితే పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చు, దేశాన్ని పెళ్లి చేసుకునేవాడు వాపస్ ఎట్ట పిలుచుకొని వస్తాను. ఐఎమ్ అడాప్టింగ్ మై కంట్రీ, సో ఐ కాంట్ బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ అని. సో దట్ వాజ్ ద స్టేజ్. మీ ముందు కూర్చోవడానికి ఒక అర్హత కావాలి. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా ఉండడం, సన్ ఫార్మాకి ఆ తొలి అడుగులు మీరు ఉండటం, నాకు ఆ అర్హత ఉండాలి అడగడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండ్ ఏమంటారు, ఒక అదృష్టం ఉంటే మీ ముందు కూర్చొని అడుగుతున్నా క్వశ్చన్. బట్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్కి నాకు అర్హత లేదు, బట్ నేను అడగాలి అని అనుకున్నా. చాలామంది భారతదేశంలో నాలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ అందరు థింక్ చేసేది ఏంటంటే, మీలాంటి సీఈఓస్కి భారతదేశం మీద దేశభక్తి ఉండదేమో. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా వెళ్ళారు, దే ఫౌండెడ్ ఫారిన్ కంపెనీస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, గూగుల్ సీఈఓ కానీ, భారతదేశంలో టాప్ ఐఐటి క్యాడర్లో ఉన్నటువంటి ఎనీ పర్సన్ ప్రపంచ దేశాలకి సీఈఓగా ఉంటున్నారు. వైకాంట్ అంటే ఇక్కడ మీరు అకామిడేట్ చేసే పని లేకుండిందా? అంటే అంత కంపెనీస్ లేవని మీరు వెళ్ళారా? లేదా మీరు చదివినటువంటి బుక్స్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కువైపోయి ఆ దేశాల్లో ఆ కంపెనీస్లలో చేస్తున్నారా అనేది ఎలా చూడాలో తెలియదు. కానీ బట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, దానికి సీఈఓస్గా భారతీయులే ఉన్నారు. వాళ్ళల్లో దేశభక్తి ఉంటే భారతదేశంలో ఉన్న కంపెనీస్ని నంబర్ 1గా పెట్టవచ్చు కదా అనే ఒక విమర్శకి తావుండింది. దాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? సార్ దీంట్లో ఒక విషయం నిజంగా చెప్తాను సార్. పోయేప్పుడు దేశభక్తి లేదని పోమండి, ఆకలితో పోయాను. మొదటిసారి చెప్పాను.
ఆకలికి పోయినప్పుడు మనకు పోయే ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణంలో నీకు సంతోషం ఉన్నప్పుడు వెనక్కి ఎవడు చూడండి, కష్టం. అది 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 నియమం, అది లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నీకు ముందర పోతా తోటలు చూసుకొని మంచి గార్డెన్స్ చూసుకొని ప్లెజెంట్ లైఫ్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి భక్తి లేదు ప్రేమ లేదని కాదండి, ఓ జీవితం హ్యాపీగా జరుగుతున్నది కానీ అన్నప్పుడు 99% మనం తిరగడం అనేది కష్టం అండి. అంటే ఎంత సీఈఓ అయినా పొట్ట చేతి పట్టుకొని ప్రయాణం చేయడమే. సార్ నేను ఫస్ట్ వాచ్ నాకు 120 రూపాయలండి, హెచ్ఎంటీ వాచ్. ఈరోజు నా దగ్గర ఒక్కొక్క వాచ్ ఒక 50 లక్షలు కోటి రూపాయలతో కొంటానండి ఒక వాచ్ కానీ. ఎంత నవ్వుస్తుందంటే ఒక కాలంలో ₹1 కోటి ఉంటే రిటైర్ అయిపోతాను అనుకున్న కాలం అది. సో మీరు చెప్తారు కదండి, ఇది అందరికీ దేశభక్తి ఉందండి, నో డౌట్ అండి. నేను ఐ నో ఆల్ ది సీఈఓస్ అండి, అందరితో మాట్లాడుతుంటాను, వాళ్ళకి దేశభక్తి లేదని మాత్రం కాదండి. అయితే ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే బాగా ఉన్నప్పుడు ఎందుకు ఉంటాం. ఇప్పుడు మీరు మంచి టీ ఇచ్చారు, తాగాను, హ్యాపీగా కార్లో పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను, ఇది ఒక ప్లెజెంట్గా ఉన్నప్పుడు దిగి నేను బస్సులో పోతాను అనే వాళ్ళకి అది అవ్వదు అనేది ఒక 100%. ఇక్కడ ఉన్న స్టేట్కి ఎయిర్పోర్ట్కి పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను, అక్కడ కారు వస్తుందండి, పోతాను, ఇంట్లో పోతాను, ఏసీ వేస్తాను, పోతాను. ఇది ఒక ఆర్గానిక్ వే. ఇక్కడ నాకు భక్తి ఉందా, కింద దోవలో పోయేప్పుడు ఒక బిచ్చగాడు ఉన్నాడు మనం చూస్తానంటే చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి. విండో దింపి తొంగి చూసి వాడు బిచ్చగాడని చూడలేము మనం. సో దానివల్ల మనకంటే వాడిపైన సహానుభూతి లేదని కాదండి. నాకు బిచ్చగాడికి ఆ మాట కథ దొరకని అవకాశాలు లేని ఒక ఉంటాయి. ఎందుకంటే కారు ఎక్కినంటే హైవే కొడతాడు, వాడు పోతూ ఉంటాడు, వాడి కర్తవ్యం చేస్తున్నాడు. బాగా చెప్పారు. సో భక్తి లేదు కానీ, బట్ ఒక్కొక్కసారి మనకు ఒక టైం వస్తుందండి, నా దేశానికి నేనేమో చేయాలని ఉంటుంది. ఎందుకంటే మీ నీడ్ తక్కువ అయిపోయినాడు, నీ ఆకలి అనేది తగ్గిపోతుంది సార్ ఒక కాలం అయితే. ఎందుకంటే మీరు ఇప్పుడు తిని ఎంత ఫుడ్ నేను తెలుసా హోటల్లో తర్వాత 50 ఐటెంలు పెట్టాను. నేను కడుపు 2 ఇడ్లీ ఒక వడ తినేసి వచ్చాను, ఒక కాఫీ తాగేస్తాను. నిజం, పెద్ద స్టార్ హోటలు, ఓకే, వేల కొద్ది రెంట్లు ఇస్తాము, ఎక్కడ చూసినా భోజనం. నమ్ముతారా లేదు సార్, నేను ఇండియా వదిలినప్పుడు మరో పూటకు భోజనం లేని కాలంలో పోయాను. ఈరోజు అంత అన్నం ఉన్నా ఆ రోజు 2 ఇడ్లీ ఉంటే చానుని పోయాను. ఈరోజు ఇంత అన్నం ఉన్నా నాకు 2 ఇడ్లీనే చానుని వచ్చాను. సో దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఏ రోడ్ ఫ్రమ్ నాట్ కంటెంటెడ్ టు ఏ కంటెంటెడ్ ప్లేస్ అంటాం. నాకు సంతృప్తి ఇచ్చిన రోజులు అది. అసంతృప్తి ఇచ్చినాక మీకు స్ట్రైక్ అవుతుందండి, ఇంకా పోదామండి. ఎవరో ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే వాట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంటే కంటెంట్మెంట్ అండి. సక్సెస్ అంటే నీకు చాలురా అన్నప్పుడే వాడు సక్సెస్ అంట, లేదా సక్సెస్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ పీక్ టైంలో వచ్చిన కాలం ఎంతమందికి ఏ కాలంలో వస్తుంది అని చెప్పలేము కానీ, సో దేశభక్తి అనేది ఉండే ఉందండి. ఎందుకంటే ఎవడు కానీ భారతదేశం వదిలిపోయేప్పుడు మట్టితో ఎవడు పోలేదండి, అన్నీ వదిలేసి నేను నా తల్లిదండ్రులంతా వదిలేసే పోతాను. అంటే నా నేల ఉంది అనేసి. ఇప్పుడు కూడా ఫారిన్లో తిరుగుతున్నా కూడా నా నేల ఉంది, ఇక్కడ అన్నీ అమ్ముకొని బ్యాగ్ ఎత్తుకొని పోయినవాడు నా చరిత్రలో లేదండి. బట్ వన్ థింగ్, మీ గొప్పతనం చెప్పాలి అని అంటే ఫైజర్ నంబర్ 1 అయిన తర్వాత వదిలేశారు మీరు. ఆ టైంలో నంబర్ 1 సీఈఓగా ఉన్నారు, చాలా కంపెనీస్ని కొన్నారు. ఆ టాప్ మోస్ట్ శాలరీ ఐ డోంట్ నో ఎంత డ్రా చేశారో, లాస్ట్ శాలరీ చెప్పొచ్చా? దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1000 crores. 1000 crores per annum. బా, ప్లస్ ఈఎస్ఓపీస్. అర్థం లేని డబ్బు అండి. అర్థం లేని డబ్బు అంటారా? బట్ ఆ టైంలో నా భారతదేశానికి నేను చేయాలి అనుకొని రిటర్న్ రావటం అనేది ఫస్ట్ కంటెంట్మెంట్ అయిపోతుంది కదండి. కంటెంట్మెంట్ అయిపోతుంది సార్, ఏ ఊరి వ్యక్తికైనా కదా సార్. పోయిన ఇఫ్ ఐ కెన్ సే ఐఎమ్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 generations అండి. ఒక జనరేషన్ మనం చెప్తాం పాతకాల జనరేషన్ని, కొంత ప్రజెంట్ జనరేషన్. మేము రెండిట్లో శాండ్విచ్ అయినవాడిని. సో ఆ మరి ఒక జనరేషన్లో ఉండి ఈ మరి ప్రజెంట్ జనరేషన్ ఇంకా కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తిగా ఉన్నాను. మీకు ఏమి నెక్స్ట్ ఉన్నప్పుడు ఒక అర్థం లేని కూర్చుంటారండి చైర్లో. మీరు అడిగానంటే వరల్డ్స్ నంబర్ 1 హోటల్లో ఉన్నానండి, నంబర్ 1 ఎయిర్లైన్స్లో తిరిగానండి, పాస్తులు విపరీతంగా చేసేది. అదే నీకు ఏమండి మళ్ళీ మేము జస్ట్ మీకే ఒక గ్లాన్స్ ఇస్తాను. ఏం కిక్ ఇవ్వలేదు మీకు? ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉండేవాడిని, 15-20 బెడ్రూమ్లు ఇల్లు ఉన్నది. అదే ఒకరికి నిన్న కూడా ఒకరికి చెప్తాండి, ఒక కాలంలో టీవీకి పక్క ఇంట్లో తొంగి చూసి కిటికీ చూసినాను. సినిమాలు క్రికెట్ మ్యాచ్ ఎనీథింగ్. ఈరోజు బాత్రూమ్ విడిచి అన్ని రూముల్లోనే టీవీ ఉంది, చూసేవాడు ఎవడు లేదు. అన్ని రూములు ఉంది, అది కూడా ఆర్డినరీ టీవీ కాదు, హోమ్ థియేటర్స్ అన్ని రూముల్లో. మా ఇంట్లో ఫస్ట్ ప్రైజ్డ్ పొజిషన్ అంటే ఒక టీవీ విత్ డోర్. అది తెచ్చినప్పుడు ఇంట్లో 5 మంది కూర్చొని టెంకాయ కొట్టి పూజ చేసి
ఒక ఫుల్ లెంత్ పిక్చర్ చూసి ఆ న్యూస్ వచ్చినప్పుడు పరిగెత్తిపోయి ఆన్ చేసినట్టు రోజులు ఈరోజు 2 నిమిషాలు టీవీ ఉంది కదా అని చూస్తున్నాం, చూడాలని లేదు. అంటే అన్ని రూముల్లోనే టీవీ ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి, మేము మరి పాడ్కాస్ట్ చేస్తాం. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం చేస్తున్నామంటే ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది. అది ఎవరికి ఏమో పెద్ద మీరు అంటారు కానీ అది మీరు కట్ చేస్తే మీరు అలా ఉంటుందే కానీ వాస్తవికంగా ఎవరైనా మరి ఆ అనుభూతి పొందినవాడు వాడు ఉండలేడు. సార్ ఈరోజు మరి చాలా దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక పైజర్ లాంటి కంపెనీ CEO అపాయింట్మెంట్స్ కోసం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీతో కొలాబరేషన్ మా ప్రాంతం, మా స్టేట్లో ఉండాలి అని PM కానీ CMలు కానీ చూస్తున్నారు. మీ రోజుల్లో పైజర్ CEOగా మీరున్నప్పుడు హూ అప్రోచ్డ్ యూ? ఏ రకంగా ఉండింది అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్స్ కూడా లేదండి. మరి అప్రోచ్ చేసేవాళ్ళు లేదు, మేము అప్రోచ్ చేస్తూ ఉంటాం. ఇంత ఎక్స్పాన్షన్ చేసానికి, ఇంత కృషి పడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చాయి. అంటే అంత లాంగ్ విజన్ ఉండాలి స్టేట్ లీడర్స్కి కూడా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు లేదు, ఎవడు వచ్చేవాడు కాదు. ఎలా చేస్తానంటే నువ్వు పెద్దవాడు అంటే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడు అంటే చిన్నవాడు, ఆ గ్యాప్ క్లియర్గా ఉండే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం దర్ ఇస్ అ రేస్ ఫర్ బీయింగ్ నెంబర్ 1. మీరు రేస్ చేస్తున్నారు నెంబర్ 1కి, నేను రేస్ చేస్తున్నాను. దీంట్లో ఎవరు రాంగ్ కాదండి. ఆ కాలంలో రేస్ లేదు, దెర్ వాజ్ నో రేస్ టు బి నెంబర్ 1. ఎవ్రీబడి వాంట్ టు అచీవ్ నెంబర్ 1 పొజిషన్. నేను సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వచ్చిన కాలం. సో మేము పోయామండి. ఈ స్థితి మీరు చెప్తా ఉండేది పోస్ట్ 2006 అండి. 2006 వరకు అమర్ లేదు. మీరు కొంచెం చరిత్ర తిప్పి చూడండి, ఎవడో వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడో వస్తాడు. ఇది అట్ట కాదండి, ఒక యాప్ చేసి నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత గట్టిగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ రేసు వరల్డ్ జీడిపిలో అంత ఉండకపోవచ్చు అప్పుడు. 16-17 ప్లేస్లో మన ఇండియా. నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక ఇంబ్యాలెన్స్ని మ్యాచ్ చేసే వాళ్ళు లేక విజనరీ లీడర్స్ లేకుండా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 2005 అయినాక ఐ మెట్ ఆల్ లీడర్స్ ఫర్ ఆల్ విజనరీస్ అండి. ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్? ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశమే చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ ఎ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటాం, మీరు వాళ్ళు పెద్దవాళ్ళండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ మరి నేను ఒక వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటానండి. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదా 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశం ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th place అండ్ $14.19 trillion ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. యు హావ్ సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి. 2009 వరకు ఎవరు సార్ ప్రధాని అప్పుడు? ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారండి, అటల్జీ వచ్చారు. బట్ ఓపెన్ వాజ్ PV నరసింహరావు గారు. నో మ్యాచ్ బిట్వీన్ ద టాప్ 2 PVN అండ్ మన్మోహన్ సింగ్. ఓపెన్ చేసినప్పుడు ఎవరు పరిగెత్తి రాలేదండి భారతదేశం ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు PV నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినప్పుడు నాకేమీ తెలియకుండా భయపడేవాడు. ఏ ఫారిన్ కంట్రీ మీకు వచ్చేవాడు కాదండి. ఆ ఒక ఎరా నేను తలుపు తెరుస్తా ఉంటే ఆకలితో కాచుకుంటా, ఎవడన్నా వస్తాడా, ఒక హోటల్ చేస్తే భోజనానికి వస్తాడా. ఎందుకు భయపడేవాళ్ళు సార్? భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వెంచర్ లేదు కదండి, అవకాశం అనేది లేదు. మీరు ఒక కొత్త వాచ్ కొంటారన్న నా ధైర్యం లేదు, ఐఫోన్ ఇచ్చి 2 లక్షలు మీరు కొంటారన్న ధైర్యం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేదరికం అనొచ్చు అప్పుడు. కానీ మా మైండ్ సెట్ అండి, పేదరికం లేదండి. మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యు గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందు పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాలు జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగాని చేస్తాను, ఇవాళ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాలిపోయిన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినా రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను. అవకాశం ఉంది, పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మై ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓపెన్ చేసినా కూడా
ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాస్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. అప్పుడు ఇప్పుడు మనం నంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందా, ఆ కాలంలో అది లేదు సార్. ఆ రోజు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా రానిటువంటి కంపెనీస్ ఈరోజు 2025లో ఎకానామికల్గా గ్లోబల్లీ వీఆర్ ఎట్ 4th ర్యాంక్. ఈరోజు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి హయాం నడుస్తూ ఉంది. కంపెనీస్ మానియా కూడా కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ సీఈఓగా కంపెనీస్తో లేకపోతే ఏమంటారు మన పార్టీతో కాదు నేషన్తో చూస్తే భారతదేశం గురించి చెప్పాలి. ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాండి. నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తున్నారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఇలా మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్. ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసిన ప్రధాని ఎవరంటే మీరేం చెప్తారు సార్? సార్ అట్టని ఒక మనిషిని చెప్పలేమండి సార్, ఒక ఎరా అని చెప్పచ్చు. దాంట్లో 4-5 మంది ఉన్నారండి. ఆ ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు అడ్డుపడలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పార్టీలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ ఇండస్ట్రీ మినిస్టర్ అడ్డుపడలేదు. మనము దానివల్ల రాజకీయంగా మాట్లాడకపోతే ఐ థింక్ డోర్ ఓపెన్డ్ బై పివి నరసింహారావు. నా దేశానికి వస్తే మీరు నంబర్ 1 అవుతారని చెప్పింది మోడీ గారు. దర్ ఇస్ అ గ్యాప్. మధ్యలో పొలిటికల్గా దండిగా చేంజ్ అయినా కూడా శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు. అటల్జీ గేవ్ దిస్ నేషన్ ఏ న్యూ ట్విస్ట్ అండి. అంటే భారతదేశానికి ఒక గర్వమైన స్థానం ఇచ్చింది అటల్జీ అని చెప్పొచ్చు. ఆ ఎరాలో అటల్జీ గారు ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఉంటాడు. నేను ఇక్కడ పోతే నాకు రెస్పెక్ట్ ఉంది అనుకున్నాడు. ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. కానీ అంత షార్ట్ పీరియడ్లో అటల్జీ గారు ఆయన అంత మార్క్ ఉందా సార్? ఎందుకంటే ఒకటి మనము ఏషియా ఆర్ ఇండియా పర్సే ఈజ్ ఎ లీడర్షిప్ ఓరియంటెడ్ కంట్రీ. మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉండండి. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అండి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత, ఆ కొట్లాట్లు చేసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 different సబ్జెక్ట్స్. ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004. 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎంఓ లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు? ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు వాడు తీసుకొచ్చా కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనా ఉన్నది. ప్రతి ఒక్క సీఎం కనిపించింది ఓపెన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యూఆర్ ఏ పొలిటికల్, మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు నేను ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తానని వాడు ఆ కాంపిటీషన్ వచ్చిన కాలం. ఈరోజు ఇది ఉంది ఇండియాలో. ఒక స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతే ఇంత డోర్ ఓపెన్ చేస్తాంటే నేను ఇంకొక 10 అడుగులు దండిగా ఓపెన్ చేస్తానని ఒక కాంపిటేటివ్ ఎలా వచ్చింది. దీంట్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయుడే. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెద్దగా అయిందండి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి డెఫినెట్లీగా ఉంది, కంట్రీలో పెరిగిందండి. మోడీకి వచ్చినప్పుడు ఒక చేంజ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు ఏమైందంటే అండి, మనం ఫారిన్ కంట్రీస్లో పెద్ద పన్నా కట్టారండి. ఎట్టా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు మన దగ్గర పన్నా ఇప్పించుకున్నాడో, ఎనీ బిగ్ కంపెనీస్ కెన్ దే పేడ్ హ్యూజ్ ట్యాక్సేషన్ టు ద కంట్రీ. మేక్ ఇన్ ఇండియాకి. ఎందుకంటే మా దేశంలో చేసేవాడు ఒక ఫారిన్ కంట్రీ, అప్పుడే ఎంఎస్ఎంఈని వచ్చింది ఒక కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంపెనీ వస్తే, ఒక భారతీయుడు వస్తే
ఫస్ట్ పీట వేసింది భారతీయుడికి. సో దాని ఘనత శ్రీ నరేంద్రభాయ్ మోడీకి పోతుంది, నో డౌట్ ఆన్ దట్. నిజంగా మేక్ ఇన్ ఇండియా అంత పురోగతి సాధిస్తుందా సార్? అన్ని రిజల్ట్స్ ఉన్నాయా భారతదేశం జీడిపి ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడానికి? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో మోడీ గారిది రెండు ఉందండి, ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ ఉందండి. ద గ్రేటెస్ట్ పాలసీ, ద గ్రేటెస్ట్ యాక్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ ఐడియా కేమ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఒక ఫెయిల్యూర్ని మనం తీసుకున్నాం. మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తున్నదంటే, అన్ని లెవెల్కి రీచ్ అయిందంటే ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉందండి. అది న్యాచురల్గా పోవాలే కానీ ఓవర్ నైట్ పోలేదండి. ఎందుకంటే నాకుండ మనోతత్వం మీకు ఉండాలి, మీకుండేది నాకు ఉండాలనేది అసాధ్యమైన విషయం. మన ఇండియా ఇస్ ఎ వెరీ లార్జ్ కంట్రీ విత్ అ డైవర్సిఫైడ్ పొలిటికల్ బ్రెయిన్స్ అని చెప్తాము. వాళ్ళ వైయక్తికరణ వస్తేప్పుడు, బట్ ఒక పాలసీని వచ్చినప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మేక్స్ నెంబర్ 1 పొజిషన్. అది కడ లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తగ్గుతున్నది, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఆ గ్యాప్ అంత ఉందండి. లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక CGTMSC లోన్ ఇస్తున్నాను, ఒక 1 కోటి ఇచ్చిన వాడు కొల్లెటరల్ లేకుండా ఒక ఐడియాకు 1 కోటి నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి 10 కోట్లు వచ్చి భారతదేశంలో మీరు పోయి 10 కోట్లు అడగొచ్చండి. ఒక 3 ఏళ్ళు మీరు సక్సెస్గా పనిచేస్తే ఎంత మీరు టర్న్ ఓవర్ని చూడండి. మీరు చేస్తారంటే ఐడియాకి 10 కోట్లు మిమ్మల్ని మీరు ఎవరు ఏమీ అడగకుండా ఇచ్చే ఒక కంట్రీ. గవర్నమెంట్ స్టాండ్స్ కొల్లెటర్ ఆ ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఒక్కరికి 10 కోట్లు అనేది పెద్ద నెంబర్ అండి, అంతే కదండి. వాడు దాన్ని 100 కోట్లు చేయొచ్చు. దీంట్లో 2 విషయాలు మేజర్గా అవుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ అండి, మన దేశం నుంచి పోయే వాళ్ళు తగ్గిపోయినారు. ఇప్పుడు మీకు అమెరికా, దుబాయ్ అనేది పెద్ద విషయం కాదండి. ఒక కాలంలో మా రోడ్లో ఉన్న దుబాయ్కి పోయినంటే వాడే గొప్పవాడు అయిపోయినాడు. ఈరోజు నిన్న దుబాయ్లో డబ్బులు ఎంత పెడతాం, ఇన్వెస్ట్ చేస్తామని వచ్చే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ బికమ్ రివర్స్. దుబాయ్లో సంపాదించి అక్కడ డబ్బులు 4 రాళ్ళు పెట్టుకొని వచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొంటా అన్న వాడి కాలం నుంచి దుబాయ్లో వచ్చి ఇల్లు చేయండి, ఇంటి చేయండి అని చెప్పే కాలం వచ్చింది. సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపీ బికాజ్ మనలో మనోధైర్యం వచ్చిందండి. ఒక వ్యాపారం చేయొచ్చిందండి. మా నాన్నగారు పడిపోయినప్పుడు ఎవరు లేదండి. ఈరోజు నేను పడిపోతానంటే నా వెనక 50 మంది ఉన్నారు. ఆ ధైర్యం ఉందండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదండి. ఈరోజు నాకు 10 రూపాయలు డబ్బు కావాలంటే ఒక IPO పోగలుగుతాను. నేను 10 మందికి ఐడియాలు తెస్తాను. ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చిందండి. ఈజ్ ఆఫ్ దట్స్ కాల్డ్ అస్ గవర్నెన్స్ యాజ్ కమ్ అండ్ చేంజ్ ఇట్. సో దానిలో పాలసీ అని చెప్పండి దండిగా వచ్చింది. ముందున నెక్స్ట్ 10 years కండి భారతదేశం విల్ కాంపీట్ విత్ ది వరల్డ్ లీడర్ అండి. నంబర్ 4 ఇస్ నాట్ ఎ ఈజీ జోక్ and will be number 1 అండి. డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ, ఇట్ విల్ బి రివర్స్ ఇన్ 10 years అండి. దట్స్ అ వర్డ్, మార్క్ మై వర్డ్, ఇండియా విల్ రివర్స్ వేర్ డాలర్ హ్యాస్ టు బై రూపీ. అంత పవర్ఫుల్ భారతదేశాన్ని చూస్తామంటారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ పర్ డే అండి. జీడిపి ఈస్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ క్యాల్కులేటెడ్. ఒక జీడిపి అనేది పర్ డే క్యాల్కులేషన్ చేయాలి, నాట్ ఇయర్లీ క్యాల్కులేషన్. ఇఫ్ యూ డూ ఇయర్లీ వీఆర్ గ్రోయింగ్ డే బై డే. నిన్నటి జీడిపికి ఈరోజు జీడిపికి డిఫరెన్స్ ఉందండి. కాంట్రిబ్యూషన్ హ్యాస్ గోన్, న్యూ ఎంటర్ప్రినర్స్ ఆర్ బాన్, న్యూ బిజినెస్ ఐడియాస్ కమ్, న్యూ థాట్ ప్రాసెస్ ఆర్ కమింగ్ ఇన్. సో ఇది ఎవ్రీడే ఒక చెట్టు పెడితే రేపు వస్తున్నాను. ఇది 10 ఏళ్లకు వీఆర్ బీటింగ్ ఎవ్రీ కంట్రీ. బట్ యాజ్ ఎంటర్ప్రెనర్గా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే సార్, నేను పుట్టిన ఈ 30-35 సంవత్సరాల్లో ఇండియా ఎకానమీ గురించి, జీడిపి గురించి, సూపర్ పవర్ గురించి మాట్లాడినట్టు నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఇండియా గ్లోబల్లీ 4th ర్యాంక్ వచ్చింది, ఎకానమీ కాంపిటీషన్లో మనం ఉన్నాము అని మాట్లాడే స్థాయికి వచ్చాము అని అంటే ఏంటి సార్ ఆ ప్రయాణం, ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? మన మైండ్ సెట్టే చెప్పాలి సార్. ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు కబడ్డీ అనేది ఒక గేమ్ మన ఇంట్లో ఆడుకుంటాను. ఇప్పుడు కబడ్డీని ఒలింపిక్ స్పోర్ట్లో చేస్తాను. దానికంటే ఒక ఘనత అని చెప్పాలంటే ఒక యోగా అండి. మన ఇంట్లో చెప్తే మనము ఒక చిన్న ప్లేస్లో ఒక 1,00,000 మందిలో 1-2 యోగా చేస్తూ ఉన్నారు. మనం వాడిని చూస్తుంటే ఏదో పిక్చర్లాగా చేస్తున్నాను. ఈరోజు యోగాని ఇంటర్నేషనల్ యోగా డే లాగా ఇది ఒక కాన్సెప్ట్ అండి. నాట్ ఓన్లీ వన్ పర్టికులర్, యాజ్ అ కాన్సెప్చువలీ ద క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రతి ఒక్క చిన్న దేశంలో కూడా నేను ఉన్నాను, నా దేశం ఉంది అని చెప్పే లెవెల్కి వచ్చినాం. ఇప్పుడు విపర్యాసం అంటే ఇప్పుడు రాధాకృష్ణ ఎవరు అని చెప్పారు. ఇప్పుడు ఈ బికమ్ ఏ వరల్డ్స్ నెంబర్. ఎంతోమంది నన్నే అడిగారండి. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇప్పుడు అందరూ అడుగుతారు, మీరు ఎందుకు ఆయన పేరు యూజ్ చేసుకొని బయట వస్తున్నాను. ఒక చోట్లో పోయి ఒక టీచర్ దగ్గర కూర్చొని ఒకరు ఎవరో ఫ్రెండ్స్, ఈయన రాధాకృష్ణ గ్రాండ్ సన్ అంటే ఆయన ఎవరు అని అడిగారు. వాళ్ళ తలపైన మా తాత ఫోటో. ఆ రోజు నేను డిసైడ్, అంతవరకు మేము ఎవరికి తెలియదండి. మీరు గూగుల్లో చేసినా కూడా ఒక 2010 అయినాకనే పేరు బాగా బయట వస్తుంది. అంతవరకు ఈ ప్యూర్ రారండి. మా ఇంట్లో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, పుట్టినారు. బట్ టెక్నికల్ మళ్ళీ రీబర్త్ ఇవ్వాల్సిన ఒక అవకాశము ఇట్ బికేమ్ నెసెసిటీ అండి. ఆ సందర్భం అలా వచ్చేసింది. అందరూ అడిగారు, మీరు ఎందుకు పోతున్నారు, మీరు ఒక ఎలక్షన్ పొలిటీషియన్ అవ్వాలన్నా ఏదో చేయాలన్నా. నేను చెప్తే నాకేం కావాలి, సొంతంగా చదువుకున్నాను, సొంతంగా ఇది వచ్చాను. ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి.
ఏ రోజు ప్రపంచమంతా తిరిగి వచ్చండి. ఈ ఈ ధైర్యం సాహసం ఉండేకండి నాకు నా స్వాభిమానం ఉందండి. ఈరోజు కూడా సన్యాసిలాగా అన్నీ తీసేసి కొత్తగా స్టార్ట్ చేసే మనోధైర్యం ఉండే ఒక వ్యక్తి అండి. సో నాకు ఇప్పుడు ఎవరిది వద్దండి, ఈ పేర్లు కానీ అవును గర్వతగించేంత ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో పుట్టానన్న గర్వం లాస్ట్ డే వరకు ఉంటుంది. అదే మరి ఇప్పుడు దేశంలో ఇండియా అనే ఒక కంట్రీ ఉందా అని అడిగిన కాలంలో ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో ఇండియాకి పోతాననే ఒక యూ ఏబుల్ టు ఫీల్ ఇట్ అండి. వచ్చేసింది, అది ఒక ఊపు వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అన్నాడు. ఇప్పుడు ఒక బిజినెస్లో వస్తాను, నేను ఇండియాకి పోతున్నాను, ఇన్వెస్ట్మెంట్కి వస్తాను, నాకు అవకాశం దొరుకుతుందని అడుగుతున్నారు. నన్ను కూడా అడుగుతారు, ఆ సీఎంని మీకు తెలుసా, పరిచయం చేస్తారా అంటారు. ఎందుకంటే ఆ కాలంలో నేను పోయి అన్ని ఇండియాని ప్రపంచమంతా కంపెనీలు సెటప్ చేసి వచ్చాను. అయితే రివర్స్ వచ్చేవాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చి ఇండియాలో ప్రతి స్టేట్లో నాకు అవకాశం అండి. నేను తెలంగాణలో వ్యాపారం చేయాలని వచ్చినానండి. భారతదేశంలో అన్ట్యాప్డ్ పొటెన్షియల్ 25 స్టేట్లు ఉన్నాయి. ఎక్కడ ట్యాప్ చేసినా దీనికి నేను అమెరికాకి ఆఫ్రికాకి ఎందుకండి పోవాలి? 25 స్టేట్లో నేనే ఇంకా ఓపెన్ చేయలేదు ఫుల్గా. ఇంకా దేశాల తర్వాత దేశాల్లో చేసేసాను, ఇండియాలో చేయలేదు. స్టేట్ రివర్స్ గారు వచ్చేసాను. నా సుదీక్ష గ్రూప్ 233 దేశాల్లో ఉందండి. భారతదేశంలో అడిగితే 5 స్టేట్లో ఉందండి. నేను ఇప్పుడు నా స్టేట్లో పెంచేస్తా అంటే వీఆర్ ది ఓన్లీ కంట్రీ విత్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అండి, ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మనం ఇప్పుడు జీడిపి మా పెద్ద ఎకనామిక్స్ మాట్లాడండి, వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్లోబల్ ట్రేడింగ్. మనది రూపీ డాలర్ ఎక్కడ కొట్లాడుతుందంటే వీఆర్ టాకింగ్ అనే బులియన్ మార్కెట్ అండి. ఒక గోల్డ్ ట్రేడ్ నుంచి అగ్రికల్చర్ అని మాట్లాడి వచ్చిందే పాస్ట్ 6 years నుంచి. ఆ క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండి. మన స్ట్రెంతే స్పైసెస్ అండి. ఇంగ్లాండ్ మనల్ని కంట్రోల్ చేయాలని వచ్చిందే వీ హ్యాడ్ స్పైసెస్. కార్డమమ్ అనింది, వీఆర్ ది బెస్ట్ ప్రొడక్షన్, మనదే వరల్డ్స్లో నంబర్ 1 ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పైసెస్. దాన్ని వదిలేసి మనం లేని గోల్డ్ పెట్టుకొని వీఆర్ డూయింగ్ గోల్డ్ ట్రేడింగ్ అండి. ఈరోజు గోల్డ్ కాదు, దానికంటే అత్యమూల్యమైనది నా దగ్గర బియ్యం ఉంది, నా దగ్గర రాగి ఉంది, నా దగ్గర స్పైసెస్ ఉంది అని చెప్పినాం. దాన్ని ఎక్స్చేంజ్ వచ్చినల్లా మన కాంపిటీషన్ అందే చెప్పింది. జీడిపి టుడే షుడ్ బీ క్యాలిక్యులేట్ ఆన్ డైలీ బేసిస్, నాట్ అన్ యాన్యువల్లీ బేసిస్, బికాజ్ ఎవ్రీడే వన్ ప్రోడక్ట్ ఈస్ ఫౌండ్. అండ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ లెఫ్ట్ రైట్ సెంటర్ అండి. ప్రపంచంలో ఎవడైనా ఒక టెక్నాలజీ కనిపిస్తే అది ఫస్ట్ మనమే తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చిన టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఇస్తున్నాం, అది డిఫరెంట్ బిజినెస్. బట్ ఈ ఒక తీసుకునేది ఇచ్చేది పాతకాలంలో బార్టర్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఆన్ రూపీ అండి, నాట్ ఎనీమోర్ వీఆర్ టాకింగ్ ఆన్ రూపీ. నా దగ్గర ఇంత డబ్బు ఉంది మీద ఎందుకు నేను చెప్పంటే 10 ఏళ్లలో ఉంటే ఇంక మీద మనం డబ్బులు మాట్లాడామండి. టుడే డిజిటల్ కరెన్సీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. వెన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఎక్కడ ఉంది ప్రింట్? సో నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఉంది. నా దగ్గర వాచ్ ఉంది సార్, మీ దగ్గర ఫోన్ ఉంది సార్ ఏంటి. సో ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గరనే దండిగా ఉందండి. దండిగా ఉండేది ఒక సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. దండిగా ఉండేది ఒకటండి. ప్రపంచానికే కావాల్సింది ఒకటండి, అన్నం. ఆకలి, అన్నం మన దగ్గర ఉంది. స్పైసెస్ ఉందండి, అగ్రికల్చర్ ఉంది. సో ఎనీ కంట్రీ టుడే హూ ఈస్ హ్యాండ్లింగ్ అగ్రికల్చర్ ఎస్ అన్ ఎకనమీ, ఇండియా విల్ బి ద నెంబర్ 1. దానివల్ల మనకు కాంపిటీషన్. బహుశా ఇండియన్ ఎకానమీలో 20% కాంట్రిబ్యూషన్ ఉంది అగ్రికల్చర్ నుండి. ఇంకా దాన్ని పెంచాలని అయితే కోరుకోవాలి. హౌ సక్సెస్ఫుల్ ప్రధానమంత్రి గారు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఫైజర్ లాంటి కంపెనీస్కి CEO ఉండి కొన్ని కంపెనీస్ని కొని ఇండియన్ ఎకానమీయే కాకుండా వరల్డ్ ఎకానమీలో ఒక్కొక్క కంట్రీలో ఫైజర్ ఎకానమీ ఈరోజు చెప్పడానికి అంటే ఫైజర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఈరోజు ఏ ఫార్మాసిటికల్ కంపెనీలో చూస్తే దాని కాంట్రిబ్యూషన్ దానికి ఉంది. సో ఫైజర్ లాంటి కంపెనీకి CEOగా ఉండి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ దేశ ప్రధాని చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? మన దేశానికి ఒక మనోధైర్యం ఇచ్చిన ఒక ఏకైక ప్రధాని చెప్పచ్చు. ఒక కామన్ మ్యాన్, నేను ఎదిగే కాలంలో ఒక కామన్ డైలాగ్ ఉండేది. ఒకడు విద్యార్థి గ్రాడ్యుయేషన్ చేస్తే నాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, దానివల్లనే దండిగా సోషియో ప్రాబ్లమ్స్ వచ్చిందండి. క్యాస్టిజం వచ్చింది, రిజర్వేషన్స్ మాట్లాడాము, నాకు రావాలి. ఇదంతా కేవలం వాడి బతుకు తీరు కోసం తెచ్చుకున్న డైలాగులు అంతే. వాడికి ఒక ఉద్యోగం ఇస్తే వాడు హ్యాపీ అయిపోతాడండి. వాడి అంతా మైండ్కే వేసుకోడు. ఒక సామాన్య వ్యక్తిని ఆ మరి ఒక గుంపులో వచ్చిన వాడిని నేను. ఒక సామాన్య వ్యక్తికి ఒక గ్రూపిజంకే. ఇప్పుడు దాన్ని మీరి మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఎవడు క్యాస్ట్ అడుగుతాడు లేదు, ఎవడు రిజర్వేషన్లు అడుగుతాడు లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగేవాడు లేదు. ఫస్ట్ టైం భారతదేశంలో గవర్నమెంట్లో జాబులు ఉన్నాయి, అప్లై చేయండి రా అన్న ఒక తీరు రాలేదు. సో నాకు మనోధైర్యం వచ్చినప్పుడు ఎక్కడైనా సంపాదిస్తానని వచ్చిన కాలంలో నాకు ఏది ఎదురు చూడండి, మిగతంతా నాకు మీకు సోషియో ఈవెల్ అని ఏం చెప్తామో కేవలం ఒక ఉద్యోగ అవకాశంలో చేంజ్ అయింది. సో ఎంతోమంది చెప్తారు ప్రధానమంత్రి ఉద్యోగం క్రియేట్ చేయాలి, బట్ హీ హాస్ క్రియేటెడ్ ఎంటర్ప్రెనర్స్ హూ కెన్ క్రియేట్ జాబ్స్ అండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అది ఎవరు ప్రధానమంత్రికి చెప్పరు. ప్రధానమంత్రి గారు ఆ పాయింట్ తీసుకొని ఎప్పుడన్నా అవకాశం సార్
హీ హాస్ క్రియేటెడ్ ఎ మ్యాన్ హూ కెన్ క్రియేట్ 1000 జాబ్స్ అండి. మీరు వచ్చి ప్రధానమంత్రి 1,00,000 జాబ్ ఇవ్వలేదంటారండి. ఎంతోమంది వింటూ ఉంటాను. ఆయన ఎందుకండి ఇండియాలో ఆయన 1,00,000 మంది బిజినెస్ మెన్ని క్రియేట్ చేస్తారు టు క్రియేట్ 1 crore జాబ్స్ అండి. ఈరోజు నా పోటీ వాడు ఒకటి ధైర్యంగా మీ దగ్గర మాట్లాడగలుగుతుందంటే ఒక 3 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వగలిగాను అంటే ఇది కేవలం ఒక మనోధైర్యం, ఒక బిజినెస్ మ్యాన్కు ఉండే అవకాశాలు. నాకు అవకాశం లేదు, నేను పడిపోతాను అనే ఒక కాలం ఉంటే నేను ఎందుకంటే ఉద్యోగం చేస్తాను, నేను ఎందుకంటే బిజినెస్ చేస్తాను, నేను ఇంట్లో పోయి కూర్చుంటాను. ఇప్పుడు మోడీ గారి హయాంలో భారతదేశంలో ఎంత సేఫ్టీ క్రియేట్ అయింది? ఇన్వెస్టర్స్ ఒకవేళ పెద్ద ఫైజర్ లాంటి కంపెనీయే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీ వచ్చి ఎంత సేఫ్గా బిజినెస్ చేసుకోగలదు భారతదేశంలో అంటే? సార్ ఫస్ట్ థ్రెట్ ఏం తెస్తా ఉంటుంది సార్, పాలసీ అండి. ఇప్పుడు నేను తెలంగాణకు రావాలంటే వీసా తీసుకొని రావాలంటే నాకు భయం అవుతుంది. ఒక 200 అప్లికేషన్స్ మీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు పాస్ట్ 8 yearsలో అండి అప్రూవల్స్ ఆర్ బికమ్ సింగిల్ విండో. దిస్ స్టార్టెడ్ విత్ గుజరాత్ అండి. లాట్ ఆఫ్ పీపుల్ కౌంటర్ గుజరాత్ అండి. ఇప్పుడు ఆయనకు ముందర కూడా ఇండస్ట్రియలైజేషన్ అయిందండి. మీరు టిపికల్గా మీరు ఆ తరంలో ఉన్నారు కాబట్టి ఆ ఒక ఎరా కొంచెం చూసారంటే గుజరాత్కు మీకు స్టేట్కి ఏం డిఫరెన్స్ అండి అని పెద్దగా చేశాను లేదండి. నువ్వు నన్ను మీట్ చేయొచ్చు అని ఇప్పుడు ఈ ఒక ఇంటర్వ్యూ ప్రయత్నం ఏంటంటే డాక్టర్ శర్మని మీరు మీట్ చేయగలుగుతాను. ఒక ఈజీ యాక్సెసిబుల్ అంటే గొప్పవాడిని కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కనెక్ట్ చేసే ఒక నెట్వర్కింగ్. నాకు మీ ఒక మంచి స్నేహితురాలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్, అదే మరి మిమ్మల్ని మీట్ చేయాలి, ఒక సిగ్నేచర్ స్టూడియోకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తానంటే ఒక మీట్. సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉంటుందండి. అది గుజరాత్లో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అంటే నువ్వు 10 పేపర్లు ఎత్తుకొని పోయి లైసెన్స్కే ఒక 2 ఏళ్ళు తిరిగే లెవెల్లో ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి. నువ్వు రారా, 100 రూపాయలు ఇస్తానంటే నీకు ఒక స్థలం ఇస్తాను, 4 ఉద్యోగం మీరా అని చెప్పిన స్థలంలో గుజరాత్ నెంబర్ 1. దాన్ని కాపీ చేసినాను. సో గుజరాత్ మోడల్ని పొలిటిసైజేషన్ చేయకుండా వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ మనం చేయగలిగామంటే ప్రతి ఒక్క స్టేట్ నెంబర్ 1 అండి. మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఫాలో అవుతున్నారు, చెప్పరంతే పొలిటికల్ రీజన్లో. సింగిల్ విండో అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఒక కమిషనర్ని అపాయింట్ చేస్తారండి. కమిషనర్ని మీట్ చేయాలి, నో లెస్ అంటారు. అది ఒక సామాన్యుడు ఒక 5 లక్షల రూపాయల వ్యాపారస్తులు భయం కమిషనర్ అంటారు. పోయేదానికి కూడా రీచ్ అవుతాను లేదు. ఒక ఫస్ట్ డివిజన్ క్లర్క్, సెకండ్ డివిజన్ ఇలా ఉండింది. ఇప్పుడు అట్లా కాదండి, స్ట్రైట్గా ప్రపోజల్. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ప్రపోజల్ ఇచ్చాడు. ఈ మరి ప్రపోజల్ ధైర్యంగా నేను మార్కెట్లో పెట్టగలిగిన ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓన్లీ మోడీ గవర్నమెంట్లో. మోడీజీకి నెంబర్ 1 మార్క్స్ గుజరాత్లో ఒక మోడల్ చేశారండి. ఇప్పుడు మేము ప్రపంచంలో చేసామంటే మేము అసలు బిజినెస్ అని చెప్పంటే ఒక కంట్రీని ఒక స్టేట్ని ఒక నెంబర్ 1 చేస్తే మిగతాంతా కాపీ అండి, కాపీ కంప్యూటర్లో కాపీ చేసినట్టు అవుతుంది. అదే మరి గుజరాత్ మోడల్ ఇండస్ట్రియలైజేషన్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్. మన పక్క స్టేట్లో ఒకడు వ్యాపారం చేయని వాడికి నువ్వు రారా ఇక్కడనే స్థలం చూడరా అని చెప్పిన కాలంలో మోడీ గారు చేశారు. టాటా గారికి కల్కటాలో ప్రాబ్లం అయిందంటే మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి దిగుతాడు, టాటా గారిని ఒక స్థలం చెప్తాడు. మీరు చెప్తున్నారు ఇంత ప్రాసెస్ ఎన్ని రోజుల్లో వచ్చింది ఆయన అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తాడు, నువ్వు స్థలం అడిగావు కదా, అదే స్థలంలోనే నిల్చుకున్నాను. సో హీ మీట్స్ రతన్ టాటా ఇన్ ద ల్యాండ్ వాట్. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ కావాలంటే మీరు చెప్తారు, మీరు అదే ఆఫీస్లో కూర్చోన్నారంటే అంతకంటే ఒక వ్యాపారస్తుడికి ఇంకేమీ అవుతుంది. లేదు సార్ నా పిఎని మీట్ చేయండి, పిఎన్ నుంచి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మీట్ చేయండి, మళ్ళీ నేను చూస్తాను మీకు యోగ్యం ఉందా లేదా ఇవ్వాలంటే వాడు అప్లై కూడా చేయడండి. నువ్వు వచ్చే ముందరే చూడప్ప ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లోని బీజేపీ రన్ స్టేట్స్లో స్థలం ఉంది, రా వ్యాపారం. అదే గ్లోబల్ ఇన్వెస్టర్ మీటింగ్ చెప్పారు, ఈ స్థలం ఉంది, ఇన్ని ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంతమంది వ్యాపారస్తులు చేస్తున్నారు. వ్యాపారం అన్నాక నా ఒకటి కాదండి. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తెలంగాణలో పెడతానంటే దాంట్లో నాకు ఒకటి డిస్ట్రిబ్యూటర్ కావాలండి, నాకు ఒక సప్లై చైన్ కావాలండి, ఒక C&F కావండి, ఒక ఫార్మర్ రీటైల్ చైన్ కావాలండి, ఒక కన్జ్యూమర్ కావాలి. ప్రతి ఒక్కరిని నేను ఒక పిక్చర్ వేసి మీకు ఇచ్చేసానంటే నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం అంతే. నేను ఇడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్కి స్థలం ఇలా ఇడ్లీ చేస్తా అంటే ఇడ్లీ చేసేదానికి ప్లేట్లు ఇచ్చేవాడు ఉన్నాడు, అక్కడ పిండి ఇచ్చేవాడు ఉన్నాడు, ఇడ్లీ చేసేవాడు ఉన్నాడు, ఇడ్లీ చేసిన సర్వ్ చేసేవాడు ఉన్నాడు, తినేవాడు ఉన్నాడు. సో నువ్వు ఎంటైర్ ప్రాసెస్ని ఇంటగ్రేటర్ అండ్ యాక్సిలరేటర్ అయిపోయినావు A to Z. ప్లీజ్ అండర్స్టాండ్ దర్ వాస్ అన్ ఎరా ఇన్ 95 to 2005 ఎరా వేర్ ఇన్నోవేషన్ హ్యాపెండ్. నౌ ఇట్ ఈస్ ఇంక్యుబేషన్ స్టేట్. ఇంక్యుబేషన్లో ప్రతి ఒక్కరికి నేను ఆశ్రమం ఇచ్చాను, ఇక్కడికి రా స్థలం ఉంది, అన్నీ ఉంది చూస్తున్నాం. ద నెక్స్ట్ ఫేజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 2 yearsలో వచ్చినప్పుడు 2030లో వీఆర్ గోయింగ్ టు బి అన్ అగ్రిగేటర్. ఈ కంపెనీలు ఇప్పుడు ఏమేమి విత్తనాలు పెట్టినారో మీ మోడీ గురించి మాట్లాడాలంటే 2030లోనే మాట్లాడగలుగుతారు. ఆ రోజు నాకు ఇంటర్వ్యూ చేసినట్టు చెప్పారు. దీని అందుకే కారణం ఎవరు ఉన్నప్పుడు చెప్తారు మోడీ. మీరు ఈరోజే విత్తనం పెట్టాము, చెట్లు వచ్చినాయి, చిన్నది వచ్చాయి, పూరాలదే అంటున్నాను. 2030 ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ 10 years ఆఫ్ బీజేపీ గవర్నమెంట్.
నేను పార్టీ అతీతంగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఒక పొలిటీషియన్ అకాడమిషియన్గా మాట్లాడితే ఒక వ్యక్తి ఒక 10 ఏళ్లలో మార్చాడంటే అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మీరు రిజల్ట్ ఎప్పుడు చూసారంటే 2013 అండి. అయితే మీకు ఎలా అండి తెలుసు? రాత్రి అంటే ఒక చిన్న విత్తనం పెట్టిన రోజు చూశాను, ఒక చెట్టు ఈరోజు మానేయిందండి, ఇంకా పండు కోసం వెయిటింగ్. ఇంకా పండిన రోజు అంటే ఇంక 3 ఏళ్ళు. అయితే ఆ మాను పెట్టేసని అయిపోయింది అని చెప్పిన కాలం కూడా లేదండి. ఆ మారి 2 లక్షల మానులు రోజు ర్యాంకే చెప్పింది. జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆన్ డైలీ బేసిస్. ఇంతసేపులో ఒక 40-50 ఫైళ్ళు సైన్ అవుతున్నాయి. సో ఈ ఒక ఎరా అనేది నెక్స్ట్ 2030లో మొదట విత్తనం పెట్టినవాడు పండు అవుతాడు. సార్, సూపర్ పవర్ భారత్గా చూడాలని చాలామంది ఇండియన్స్ ఒక కళ. మా కంట్రీ పేరు కూడా అంత మారుమోగాలని. ఓ 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితం చూస్తే మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా లాంటివి చూసాం. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేవి చాలా ఫోన్స్ మీద చూడటం, ఇవన్నీ మా జనరేషన్లో వాళ్ళకి అదృష్టం అని అనుకుంటా. అప్పుడు మేము అలా చూడలే మేడ్ ఇన్ ఇండియా అని. నిజంగా 2047లో భారతీయులంతా కంటున్న కళ సూపర్ పవర్ అంటే ఈక్వల్ టు కాంపిటేటివ్ విత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఈరోజు మనది 2 lakh రూపీస్ పర్ పర్సన్గా ఉంది ఈరోజు. వేరాజ్ యూఎస్ఏ చూస్తే నంబర్ 1లో ఉంది, 69 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్. నిజంగా భారత్ నెక్స్ట్ మీరు 2030లో బాగుంటుందన్నారు, బట్ 2047లో భారతీయులంతా కంటున్న కళ మనం నిజంగా సూపర్ పవర్ అవుతామా? అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆ రిసోర్సెస్ భారతదేశానికి ఉన్నాయా? సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ దండిగా ఉంది. అమెరికాలో ఎంత అండి చెప్పారు మీరు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ 69 lakhs. హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ సార్? తక్కువ జనాభే. మేము 160 కోట్ల మంది పర్ క్యాపిటల్ 2 lakhs పర్ అండి. సో జస్ట్ ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ పాపులేషన్. అంటే అక్కడ 30 crores అనుకుంటా. ముందర మా ఇంట్లో ఒకరు పని చేసేవాళ్ళు 5 మంది భోజనం చేసేవాళ్ళు సార్. ఈరోజు 5 మంది పని చేస్తారు, ఎవరు భోజనం చేస్తారు? సో ఇండియా ఇస్ గ్రోన్, కరెక్ట్? Yes. You agree? Correct? Yes. Point 1. That is a very, very strong point. The population wise, India is number 1. The contributor ప్రతి ఒక్కడు ఈరోజు చేస్తున్నాడు. యూ టాకింగ్ అబౌట్ ఎంతమంది అండి? 140 కోట్ల మంది. భారత ప్రపంచంలో నంబర్ 1 పాపులేషన్లో మనం ఒక్కరే. అండ్ ఎవ్రీబడి ఈజ్ అ బ్రెయినీ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. పాపులేషన్ శాపం అయింది ఒక టైంలో, కానీ ఈ రోజు నంబర్ 1 అదే మనకి ప్లస్ అవుతుంది. నెవర్ వాస్ ఎ పెయిన్ అండి. మీరు అది ప్రపంచం తప్పుగా ఒక క్యాల్కులేషన్ అండి. పాపులేషన్ ఎప్పుడంటే మనం బాధపడతామంటే అన్నాళ్ళు లేని ఇప్పుడు ఉత్పన్నం స్టార్ట్ అయినాక ప్రతి ఒక్కడు ఉన్నాడండి. 140 కోట్ల మంది కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అప్పుడు వాట్ ఈస్ ద పాపులేషన్ అండి? వాట్ ఈస్ ద జీడిపి అండి? అమెరికా ఎక్కడ ఉందండి? వీఆర్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. సో సూపర్ పవర్ని ఆల్రెడీ ఉందండి. లేకపోతే అది కొంచెం ఆఫ్ ట్రాక్లో పోతే యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ ఏరియా, బట్ స్టిల్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మొన్న ఒక చిన్న వార్ అయిందండి. ప్రతి ఒక్కరు దాన్ని క్రెడిట్ తీసుకోవాలనుకున్నాను. క్రెడిట్ గోస్ టు 2 people అండి. ఒకటి ద పర్సన్ హూ క్రియేటెడ్ ఎ పాలసీ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. బ్రహ్మోస్ ఈజ్ ఎ మేక్ ఇన్ ఇండియా అండి. బ్రహ్మోస్ బై మేడ్ ఫ్రమ్ మేక్ ఇన్ ఇండియా. అవునండి, ఫుల్ కాన్సెప్ట్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా అండి. రష్యాతో మనం టైఅప్ చేసుకున్నాం. అవును, ఒకరు టైఅప్ చేసుకుని మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాక స్టూడియో నేను సెటప్ చేసినాక స్టూడియో నాలెడ్జ్ మీరు ఇచ్చింటారు, సెటప్ నేనే తీసానండి. అండ్ హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఇండియా అండి, హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఆపోజిట్ కంట్రీ. సార్ ఒక వరల్డ్ వార్ లాంటి ఒక సిచ్యువేషన్ని ఎవడైనా క్రెడిట్ తీసుకొని అది పొలిటికల్, అది ఈ ఒక సభ కాదు జాగా కాదు మాట్లాడకూడదు. కానీ 10 రోజుల్లో ఒక వారిని ఒక మనిషి నోరు ఇచ్చే కెపబిలిటీ భారత్ వితౌట్ గెటింగ్ అఫెక్టెడ్ అండి. సివిలియన్స్ ఒక కాలంలో చెప్పారు మా దగ్గర ఒక బటన్ ఉంది, మేము కొడితే మీ దేశాలు పోతుంది. ఆ బటన్ యూజ్ చేస్తే ఇంకోటి ధైర్యం రాలేని పొజిషన్ చేసి పెట్టాం కేవలం 10 రోజుల్లో. కొంచెం మనం యోచన చేసాం, ఇకైతే ఇంక 3 రోజుల్లోనే అయిపోయాం. సో భయపించామండి, మనం డ్యామేజ్ కూడా చేయలేదు. మనం పక్కన వాడికి నొప్పించాము. నాన్ పాలిటిక్ ఎన్పిటి యాక్టీలో కూడా ఉన్నాం. మనం పక్కన వాడికి నొప్పించలేదు, పక్కన వాడికి బాధ పెట్టించలేదు, పక్కన వాళ్ళకి సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో వార్లో చూస్తున్నాం, 1000 మంది చచ్చిపోయినారు. మనం పక్కన వాళ్ళు చచ్చిపోయని చెప్పలే. సైట్స్ వర్ డెమాలిష్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ డెమాలిష్డ్, హ్యూమన్ సివిలైజేషన్ వాజ్ నాట్ డెమాలిష్డ్. మన కల్చర్, మన థాట్ ప్రాసెస్, హిందూయిజం కానీ మన థాట్ కానీ ఎక్కడ వదులుకోలేదు. దట్ ఈస్ ట్రూత్. అండ్ వీ మేడ్ షూర్ ఇండియా కెన్ స్ట్రైక్ ఎనీబడి వితౌట్ గెటింగ్ స్ట్రైక్. దానికి ఒక క్రెడిట్ తీసుకునేందుకు సూపర్ పవర్లు సో కాల్డ్ టు క్రెడిట్. వాళ్ళకే ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉన్నది. మనం ఇంకా మనమే క్రెడిట్ తీసుకోవాలి. మేము నవ్వేసిపోయేసాడు ప్రధానమంత్రి, కరెక్టా? సో ఇండియా ఈజ్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. ఆ కాల తస్మాని ఎప్పుడు ఏ టైంలో వచ్చినప్పుడు వీఆర్ ఆల్రెడీ రెడీ అండి. ఇంతకంటే ఒక గ్రేటెస్ట్ ప్రూఫ్ మనకు వద్దండి. ఇంతకంటే సెక్యూర్డ్ నేషన్ లేదండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్ అండి. ట్రూ. వీ అగ్రీడ్ నాట్ టు డిసగ్రీ. ప్రపంచ దేశాంతో మాట్లాడాము, సేయింగ్ దట్ మనం చేసింది కరెక్టు యాజ్ పర్ అవర్ UN రెజల్యూషన్. అయితే టిపికల్గా చూస్తే మన యుద్ధం ఎలా జరిగింది? యుద్ధం జరిగేప్పుడు సేఫ్ గార్డింగ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఈస్ ది లా ఆఫ్ ది ల్యాండ్.
ఎస్ యుఎన్ రెజల్యూషన్లో క్లియర్గా ఇచ్చారు, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ అండ్ యువర్ ఇంట్రెస్ట్ని. సో అది మా కర్తవ్యంగా చేశాం. అది చేసే కాలంలోనే పక్కన వాడికి నొప్పి కూడా అనేది ఒక మన చాలా ఏండ్లో ఒక ఇది బై రూల్ మనం అది చేయలేదు. ఓకే, సెకండ్ థింగ్ మనకు కూడా ఒక నొప్పి రాలేదు. కాస్ట్ ఆఫ్ వార్ అంటే 1/4 ఆఫ్ ది కాస్ట్. ముందరంతా మనం 10-20 వార్లు చేసామండి, విపరీతం కాస్ట్ అవుతుంది. ఒక కాస్ట్ అయినప్పుడు మన ఇంప్లికేషన్ ఎవరికి వస్తుంది? ఇండియన్ ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఈసారి ఏమి రాలేదండి. వాట్ వాజ్ యువర్ పోస్ట్ వార్ ఇంప్లికేషన్? 0. మీన్స్ వీఆర్ నాట్ గాట్ డెస్ట్రాయిడ్. అవర్ సెన్స్ ఆఫ్ ఫేసింగ్ ఎ వార్ విత్ ఎకనామికల్ ప్రాబ్లమ్ వీఆర్ వెరీ సేఫ్. బికాజ్ మా దగ్గర ఉన్న ఒక కొంచెం స్టోరేజ్ డబ్బుని ఎత్తివేస్తేనే మీరు ఎగిరిపోయారు. దానికి నాకు మీకు భోజనము పాలు కాఫీ అంతా కట్ చేసి నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర సర్ప్లస్ ఉంది, డిఫెన్స్ బడ్జెట్లో వేస్తే అంటే నువ్వు ఎగిరిపోతావు. నా కామన్ మ్యాన్ హ్యావ్ నో అడిషనల్ బర్డన్. ఏ బిజినెస్ మ్యాన్ హ్యావ్ నో అడిషనల్ బర్డన్. ఈ ఒక వార్ వినింటారండి మనది. ఐ థింక్ యూ అండ్ మీ వుడ్ హ్యావ్ హర్డ్ అరౌండ్ 10 వార్స్ అండి. దాంట్లో 3 డెవాస్టేటింగ్ వార్స్ అండి. ఆ వార్ అయినాక ఇంప్లికేషన్ ఏమైందంటే ప్రతి ఒక్కటి నాగరికుడికి దండిగా ఇంపాక్ట్ అయింది. మనం భయపడతా ఉంటాం, వార్ వస్తే భయం, వార్ వస్తే నీళ్ళు ఉండదు, వార్ వస్తే డబ్బులు, ఇదేం అవ్వలేదండి. ఈ టైంలో ఎకానమీని కూడా డిస్టర్బ్ కూడా కాలేదు ఈసారి. అసలు మీకు వార్ అయిందే తెలియదండి. ఇప్పుడు టీవీలో వస్తే మీరు అనుకుంటే మనం బోర్ కొట్టిపోయింది 2 రోజులకి. ఏం అదే చెప్తున్నారు. సేమ్ మన రెగ్యులర్గా ఒక 2-3 యోధుల్ని తలుచుకున్నాం. ఆ బాధాకరం ఉనింది. మన స్టేట్ ఆయన ఒక అబ్బాయిని తలుచుకున్నాం, ఆ నొప్పి ఉంది. ఎస్ అది ఒక్కటి పోయినా మనకు మన అన్న తమ్ముడులాగానే ఒక ఫీలింగ్ ఉంది. ఇఫ్ యూ టేక్ ది ఎమోషనల్ క్వశ్చన్ ఆఫ్ ఇట్, ఎకనమిక్ క్వశ్చన్, సోషల్ సెక్యూరిటీ, వీఆర్ నంబర్ 1. ఇఫ్ యూ కాల్ మీ దట్, వీఆర్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ సూపర్ పవర్ ఎక్కడా లేదండి. సార్, మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు సన్ ఫార్మాలో కానీ ఫైజర్కి మీరు సీఈఓగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో పెద్దగా ఫార్మాసిటికల్ డెవలప్ కాలేదు అని అన్నారు. ఈరోజు 2025లో ఇండియన్లో ఫార్మాసిటికల్ కాంట్రిబ్యూషన్ ఐ థింక్ 14% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫార్మాసిటికల్. ఆ రోజు అసలే లేదు, కనీసం రూపాయి పే చేయడానికి కూడా లేని ఫార్మాసిటికల్ ఈరోజు ఇండియన్ జీడిపిలో 14% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయడం అనేది నాట్ ఏ జోక్. ఈరోజు ఫార్మాసిటికల్ ఈ స్థాయిలో ఎదగడం, భారత్ నిజంగా ఏ ర్యాంక్లో ఉంది, ఫ్యూచర్లో ఫార్మాసిటికల్ భారత్ ఏ స్థాయిలో వెళ్తుంది అంటే ఏం చెప్తారు? సార్, మ్యానుఫ్యాక్చరింగ్లో స్టిల్ వి బికమ్ ద నంబర్ 1 అండి. ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ వైడ్గా. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాక క్వాలిటీ క్వాంటిటీ ఒకటే కాదండి. యు అండర్స్టాండ్ ద కాస్ట్. సార్, అంటే వరల్డ్లో మనం నంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఫార్మాసిటికల్ హబ్ అనొచ్చు భారతదేశాన్ని. ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ పారాసిటమాల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ ఈస్ 1,000th ఆఫ్ ద డిఫరెన్స్ అండి. అంత డిఫరెన్స్. నేను ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ₹1 అంటే ప్రపంచంలో నేను ఎక్కడైనా వేరే దేశంలో ₹1000 అండి. సో ఇఫ్ కంపేర్ మీ దట్ వే, నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇది కానీ, వీఆర్ ఓపెనింగ్ లైక్ ఎనీథింగ్ అండి. 1,000th మన ప్రైస్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతామంటే ఈ అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ వీఆర్ హబ్. దట్ వే వీఆర్ నంబర్ 1 వరల్డ్ వైడ్. ఇంకా అవునండి. ప్రతి ఒక్కరు సరే ఫ్రమ్ ఎన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టు బికే ఫస్ట్ అండ్ ఇంపోర్టెడ్. మనం యూస్ టు బి అన్ ఇంపోర్టెడ్ కంట్రీ. ఫార్మాలో అక్కడ పోయి తేవాలా, ఇక్కడ పోయి తేవాలా, రా మెటీరియల్ ఏపీఐ తేవాలండి. ఈరోజు మనం టోటలీ రివర్స్ అయిపోయినాం. మనం వీ బికమ్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. దట్ వే వీఆర్ నంబర్ 1. ఇంకా ఎదిగేది అనేది నేచురల్ అండి. బికాస్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ టెక్నికల్లీ వీ బికమ్ నంబర్ 1. లాస్ట్ టైం నేను ఒక బ్యూరోక్రాట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ సెడ్ మీ దట్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7 కోట్లు 6 కోట్లు అవుతుందంట. వెరాస్ భారతదేశంలో 10 లక్షలు 50 లక్షల్లోనే అయిపోతుందంట. 100%. దట్ అంత ఎక్విప్మెంట్ ఉంది అనే దాని అర్థం కదా. కాదు, ఎక్విప్మెంట్ కంటే కూడా అఫోర్డబిలిటీ. మీరు ₹1000 చేసే పని నేను ₹100 చేయగలుగుతున్నాను. సో పీపుల్ ఐ కెన్ గెట్ లార్జర్ జియోగ్రఫికల్ స్ప్రెడ్. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు. ఒకటి క్వాలిటీ అండి. ఇండియాలో నంబర్ 1 ఇన్ హెల్త్ కేర్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండి. డాక్టర్స్ వీళ్ళందరూ షైన్ అవని కారణం ఏమంటే తండ్రిగా మంది రాలేదండి. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ని నా దగ్గర 100 పేషెంట్లు వస్తే నేను మంచి డాక్టర్ అంటాను, 2 వస్తే డాక్టర్. ఈ 100కు 2కి ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే డబ్బు. పోయినాకనే నేను ₹2,000 అడిగితే మీరు భయపడే వాళ్ళు ఉంటారు నచ్చింది. నేను పోయినాక ₹10కే చేస్తానంటే నాకు క్యూ ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్ నెవర్ చేంజ్ అండి. ద కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు ది డాక్టర్ వీఆర్ బికమ్ అఫోర్డబుల్ కంట్రీ అండి. ఒక జోక్ చెప్తానండి. ఒక వ్యక్తి జపాన్లో గాల్ఫ్ ప్లే చేస్తారు. జపాన్లో గాల్ఫ్ ఈజ్ ద నంబర్ 1 గేమ్ అండి. దే ఆర్ క్రేజీ ఫర్ గాల్ఫ్ అండి. ఆ వ్యక్తి ఇండియాకి వచ్చి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై స్టేట్ బెంగళూరు, వాడు వచ్చి గాల్ఫ్ ప్లే చేసి 1 నెల బైపాస్ చేసి మెడికల్ టూర్ని అందరినీ చుట్టుకొని మళ్ళీ జపాన్కి వాపస్ పోయినాడు అనుకోండి సార్, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో వాడికి అన్నీ అయిపోతుంది సార్. ఇన్ని లగ్జరీస్ చూసి ఆ బైపాస్ చేసుకొని సక్సెస్ఫుల్గా పోతే కూడా ప్లేయింగ్ గాల్ఫ్ ఇన్ జపాన్కు 200 times మోర్ అండి.
మరి అక్కడ ఎందుకంటే గాలి పడతాడు, ఇండియాకి వచ్చి గాలి ప్లేస్ చేసి వాడు ఆరోగ్యం చూసుకొని దేవస్థానం చూసుకొని మళ్ళీ రిటర్న్ పై సేఫ్గా పోతున్నాడు. అదే గాలి పడితే అదే అన్నీ ఉంది. ఇంకా సగం డబ్బులతో తీసుకొని వెళ్ళొచ్చు. విత్ ఆల్ దీస్ థింగ్ హాఫ్ ది ప్రైస్. అక్కడ ఓన్లీ బైపాస్ కే 3 times ఉంది. వీఆర్ బికమ్ ది హబ్ ఆఫ్ ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ 360 degree అండి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఫార్మా అండ్ టాకింగ్ అబౌట్ హబ్ ఆఫ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్, అంబులెన్స్ సర్వీసెస్, బెస్ట్ డాక్టర్స్, everything we are there in a country today. It all happens because of the policy. సరే, వన్ థింగ్, ఫైజర్ లాంటి కంపెనీస్కి సీఈఓగా జాయిన్ చేశారు, అయిపోయింది, ఓకే. మీ కాంట్రిబ్యూషన్ భారతదేశానికి ఇవ్వాలి అని చెప్పేసి మీ దేశభక్తిని కనుపరుచుకోవాలని దేశానికి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఎంతైనా మీరు పుట్టిన నేల మీది. సో ఇలాంటి దేశంలో ఫైజర్ లాంటి బ్రెయిన్ సెట్, సన్ ఫార్మాలో చేసిన బ్రెయిన్ సెట్ అంతతో మీరు ఓన్గా ఏదైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు? సార్, సుదీక్ష హాస్ కంప్లీటెడ్ 16 years అండి. సుదీక్ష అనేది నా కూతురు పేరు. ఓకే. ఎందుకంటే నా కంపెనీ ట్యాగ్ లైన్ ఎథిక్స్ విత్ ఎక్సలెన్స్. 16 కంపెనీల్లో 11 కంపెనీలు Fortune 500. Fortune 500లో 11 కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. వీఆర్ నంబర్ 1 in studios అండి. We also have a post production. We are also into solar plant అండి, power generation plant in Karnataka. So we have been successful in doing 11 companies Fortune 500. సో Fortune 500 అంత గొప్పగా చేయగలిగిన కారణం ఏమంటే, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నాది కంపెనీ 200 కంట్రీస్లో వ్యాపారం ఉందండి. హెడ్ క్వార్టర్స్ అట్ జోహానస్బర్గ్ అండి. ఎవ్రీ సెకండ్ హౌస్లో ఒక వ్యక్తికి నేను ఉద్యోగం ఇచ్చాను. బికాస్ కన్యా గేవ్ మీ లైఫ్, ఆఫ్రికన్ కంట్రీ, ఐ గేవ్ బ్యాక్ దెమ్ టు దెమ్. సో భారతదేశంలో ఇచ్చేది కంటే కూడా ఎక్కడ నా జీవితం ఇచ్చాను వాళ్ళకు ఇచ్చాను. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఇన్ ద కంట్రీ వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చాను. సో గొప్పతనం వచ్చి క్రియేటింగ్ జాబ్స్ అండి. బిజినెస్ ఎంత టర్న్ ఉంటే వి క్రియేట్ లార్జెస్ట్ ఎంపైర్ ఇన్ ద కంట్రీ. అది కాకుండా ఇప్పుడు 4 కంపెనీలు స్టార్టప్స్ చేసి పెట్టేసండి. అది కూడా ఒక 20-30 కోట్ల వ్యాపారం చేస్తాను. హెల్త్ కేర్, ఐ హ్యావ్ అగైన్ స్టార్టెడ్ హెల్త్ కేర్. వి బాట్ ఎ ఫ్యాక్టరీ అండి. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్. అది కూడా రీటైల్స్ ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్తో టైఅప్ చేస్తున్నాను. ఎంటైర్ 360 degree టు కలెక్ట్ ద మెడికల్ టూరిజం. ప్రపంచ దేశంలో మనం ఎంత తీసుకోవాలో అన్నీ మనం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేసి ఇప్పుడు టిపికల్గా చేశాను. సో దట్ ఈస్ బ్యాక్డ్ విత్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టెక్నాలజీ అండి. వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ అండి, డేటా స్టోరేజ్ సెంటర్. పోస్ట్ కోవిడ్ డేటా సెంటర్స్ కెనాట్ గో అవుట్ అని చెప్పినప్పుడు పాలసీ మేకింగ్ అగైన్ వీఆర్ సెట్టింగ్ అప్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ ఇన్ సౌత్ ఇండియా. వీ వాంట్ టు మేక్ ఇట్ ఫ్యూచర్ కాదండి, జరుగుతున్నది ఆల్రెడీ జరిగే ఒకటి. సో టాస్క్ ఈజ్ దట్ నెక్స్ట్ 1.5 years వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ పబ్లిక్ అండి. So my shares are going to hit at 13,000 per share kind of a thing. That's the first time in the Indian history. So that is the cap size we are looking for. సార్, చాలామంది బయట సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే భారతదేశానికి ప్రెసిడెంట్గా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాంటి పర్సన్ యొక్క ఆస్తుల విలువ భారతదేశంలో ఒక అంబానీ ఆదానికి ఉన్నాయనే ఒకటి ఉంది. రెండవది, మీరు గ్రాండ్ సన్గా ఉన్నారు, ఫైజర్ కంపెనీ లాంటికి సీఈఓగా చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాట్లాడకపోతే ఇంటర్వ్యూకి అర్థం ఉండదు. కాబట్టి ఆయన వదిలేసిన ఆస్తి ఎంత? అసలు సర్వేపల్లి రాధాకృష్ణ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్, ఫిలాసఫీ స్పిరిచువల్ కంటే సార్ కొంచెం ఫ్రాంక్గా మాట్లాడాలి. ఆయన ఇచ్చిన ఆస్తి అండి. ఈరోజు మీ మారి ఒక స్నేహితుడు ఆదరించి పిలిపించి నా ఇంటి వాడు అనే ఒక పిలుచుకునేంత లెవెల్కు ఉన్నానంటే అది ఒక జనరేషన్ అయినాక ఆయన ఇచ్చిన అదే పెద్ద ఆస్తి. ఈరోజు ఎవరి దగ్గర పోయినా ఏ ఒక వ్యక్తి ఎన్ని స్థాయిలో, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, ఎంత పెద్ద బ్యూరోక్రాట్ అయినా, ఎంత పెద్ద అయినా, ఈరోజు నా ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి నేను ఇంత వాడిని మనవడు అంటే మీకు ఏమీ చూడకుండా ఒకసారి వచ్చి మిమ్మల్ని చూడాలని చెప్పి చూసిన ఒక విలువలు ఇచ్చిన వాడు ఇంక ఎన్ని జనరేషన్స్కి ఉంటుందో కూడా నాకు తెలియదండి. అందరిలో ఉంటాను. నేను కూడా ఒక ఫాలోయర్గానే ఉన్నానండి. ఒకరోజు ఈ మారి అయిన ఒక విషయంలో నన్ను రాధాకృష్ణన్ అంటే ఎవరిని తెలియని ఒక సిచ్యువేషన్ ఇండియాకి వచ్చిన కొత్తలో అందరూ టీచర్స్ డే రోజు September 5th చేస్తారండి. మళ్ళీ హోల్ ఇయర్ మర్చిపోతాం. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళని అనుకోవాలన్న ఒక డ్రైవ్తో జరుగుతుందండి. ఈరోజు మీ ముందర అలాంటి ఒక ఫాలోయర్గా మీ దగ్గర వచ్చానే కానీ మనవడిగా రాలేదండి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఎంతోమంది అంటారు దీంట్లో వల్ల మీకు ఏదైనా గెయిన్ ఉందా అంటే లేదండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తాం. నాకు ఏమైనా ఎత్తుకొని చేయాల్సిన అవసరం లేదండి. మేము ఆస్తులు చేసుకున్నాం, కష్టపడి సంపాదించాము, చేసుకున్నాం. సో ఆస్తుల విలువ అది ఏమీ లేదండి. ఎందుకంటే నాకంటే మీరు పెద్ద, మీకంటే ఇంకోరు పెద్ద, డబ్బుల్లో మీరు అలా క్వాంటిఫై చేసుకోకపోతే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ మ్యాన్లో ఒకటిగా ఉన్నాను. డెఫినెట్లీ చేస్తాను. మీరు మరి సర్వే చేస్తే నేను నెంబర్ 1లో కూడా ఉంటాను, ఒక టాప్ రిచెస్ట్లో. సార్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక భారతరత్న,
ఒక ప్రెసిడెంట్, లేకపోతే ఆయన ఫస్ట్ టైం రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఏదో పుస్తకం వచ్చింది, నేను కొంత చదివాను, ఆ తర్వాత తెలియదు. మీరు చదువుంటారో లేదో నాకు తెలియదు. చదివాను సార్, చదివారా? అన్ని పుస్తకాలు చదివాను సార్, ఇంకా చదువుతున్నాను అండి. హీ హాస్ కన్వర్టెడ్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్ అండి, ద ఫస్ట్ పర్సన్ టు కన్వర్ట్ భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చేశారు అంటే గ్లోబలైజ్డ్. అవునండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సంబడి. ఆయన పైన రాసిన పుస్తకాలు గట్టిగా చదివింటారు. ఫస్ట్ పర్సన్ వేర్ హి చేంజ్డ్ భగవద్గీత ఇన్ ఇంగ్లీష్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయితే ఆయన చదివింది క్రిస్టియన్ కాలేజెస్లో అని, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. బట్ ఆయనకు హిందుత్వవాదిగానే పేరుంది. ఎప్పుడైనా బలమైన హిందుత్వవాది అనే పేరు అప్పట్లో లేదండి, యాక్చువల్లీ అది తప్పండి. ఓకే. హీఈస్ ఓన్లీ ప్రెసిడెంట్ హు హస్ బీన్ వెరీ గుడ్ విత్ ఆల్ ది కమ్యూనిటీస్. ఓకే. రాస్మి ఆయన వేరే కమ్యూనిటీస్ గురించి ఆయన రాసిన కోట్స్ దండిగా ఉన్నాయి. స్పోక్ అబౌట్ ముస్లిమిటీ, స్పోక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఈ స్పోక్ అబౌట్ జైనిజం, ఈ స్పోక్ ఈజ్ అ మ్యాన్ కన్వెన్షనల్ రిలీజియన్స్ గురించి మాట్లాడిన ఏకైక లీడర్. భారతదేశం 2 విధాలుగా విడిపోవాలి, పాకిస్తాన్ ఇండియా అన్నప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్టాండ్ ఎట్ సైడ్ ఉండొచ్చు అప్పుడు? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి. అకాడమీస్, ఎస్ కరెక్ట్. ఈజ్ అన్ అకాడమిషనల్ ప్రెసిడెంట్ అండి, పొలిటికల్గా ఉన్నట్టు లేదండి. ఎటు సైడ్ పోలరైజ్ చేసే. బట్ ప్రపంచంలో ఎంతో మందికి తెలియదండి, ఇండియా గాట్ ఫ్రీడమ్ అని రాత్రి 12 గంటలకు చెప్పిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాధాకృష్ణ. అనౌన్స్ చేసిందే రాధాకృష్ణ అండి. ఆ రోజు చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆయన సోర్ థ్రోట్ వల్ల ఈ డాక్టర్ రాధాకృష్ణ వాజ్ అలౌడ్ టు అనౌన్స్ that India got freedom. So if India got freedom, it was announced by him. He is 100% Indianism. Indianism is a different subject andy. It is not about one particular community. Communityism. So లేదండి. So I think if you define Radhakrishna, he is a Indianism by, I am also like that. Indianism by ఒక భారతదేశాన్ని నిండిత్వంగా చూడాలంటే డాక్టర్ రాధాకృష్ణ అండి. If I can define Radhakrishnan, he is an Indian by thing. He is an Indianism. He is a epitome of Hinduism and Indianism. ఆయన పుట్టిన వాళ్ళ హిందూగా ఉన్నాడు కాబట్టి హిందుత్వ గురించి దండిగా రాశాడు, దండిగా చదివాడు, దండిగా రీసెర్చ్ చేశాడే కానీ ఏ ఒక్క జాతిని కించపరచలేదు. నా గొప్పతనం చెప్పాడు తప్పి కానీ ఇంకొకరిని అయితే కించపరచలేదు. సో ఈ సెడ్ ఇండియా కెన్ క్యారీ ఎవ్రీబడి అలాంగ్ విత్ ఇట్ అన్నాడు. సో దట్ వై యూ బికమ్ ఏ మోస్ట్ స్పిరిచువల్ ఫిలాసఫికల్ ప్రెసిడెంట్. ఈవెన్ దో ఈస్ బేసిక్లీ ఏ ఫిలాసఫర్, ఏ హిస్టోరియన్. మీరు అవ్వడానికి ఎంత పెద్ద CEO అయినా 1000 కోట్ల శాలరీ సంపాదించిన ఫైజర్లో, బట్ తాతగారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారు ఆయన లైఫ్ మొత్తాన్ని అని అంటే ఏమన్నా ఉన్నాయా? సార్ మీరు అది చెప్పాలంటే సార్, మేము ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు తెలియని ఒక అరగన్స్ ఉంటుందండి, చాలా అరగంటగా ఉంటుంది. అరగన్స్ అంటే నేను ఎదుటివాడిని గుర్తించలేని స్థాయి. అంటే మీ గురించి నేను తప్పుగా మాట్లాడాను కాదు, గుర్తించలేని స్థాయి. అదే చెప్పాను కదా, కారు ఎక్కితే ఎయిర్పోర్ట్ వరకు ఎవరిని చూడను అనేసి. సో మీరు అడిగారు కదా ఎందుకొని, ఒక భోజనమే లేని, నీళ్ళు లేని ఒక ఎడారి నుంచి ఒక బ్యూటిఫుల్ గార్డెన్లో వాక్ చేసేప్పుడు వెనక తిరిగి ఎడారిని చూసేవాడు ఎవడూ లేదండి. నాకు ఎడారి నా వెనకే షాడోగా వచ్చింది. ఈ టైంలో ఒక ఇండియాలో నేను ఫార్మర్లో చేసేప్పుడు కూడా ఎక్కడో ఒక్కొక్క చోట్ల నేను చెప్తా ఉన్నాను, ఈ మాట అంటే బెల్గాంలో పనిచేస్తానంటే ఒకరికి ఎవరో మా పిల్లకాయ చెప్పాడు, మా బాస్ ఎంత పెద్దవాళ్ళకి తెలుసా అంటే, ఈయన సోన్స్ గ్రాండ్ సన్. ఆయన నన్ను గెట్అవుట్ అనేసాడు బయటికి. నేను అడిగాను ఏంది సార్, బయట పోండి. ఇది అన్ని చోట్ల చెప్తాను. నాకు భయం అయిపోయా. యూనో ఆస్క్ మీ హూ ఇస్ రాధాకృష్ణ అంటే చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్ అయితే మీరు నవ్వుతారండి. గెట్అవుట్ అన్నాడండి. బయట పోయి నిల్చుకుంటే షూ ఇప్పు సాక్స్ ఇప్పుకున్నాడు. ఇప్పానండి. పెరట పక్కకి రండి. ఒక పాత బావి ఉంది, ఎత్తుకు తలపై నీళ్ళు పోసుకోండి. నేను దబాదబాని పైన పోసుకున్నాను. ఐ వాజ్ లిటరలీ ఫాలోయింగ్ హిమ్ అండి. భయం అయిపోయారు. టాప్ డాక్టర్ ఆఫ్ బెల్గాం. సడన్గా నేను పోయేమో నేనేమో తప్పు చెప్పానా, ఆయన పేరు చెప్పింది తప్పు అయిపోయిందా, నాకు ఒక 5 నిమిషాలు మీకు చెప్తే మీకే ఆశ్చర్యంగా ఉంది. గెట్అవుట్ అన్నాడు. బయట పోయాను. పెరటి పక్క రా అన్నాడు. పోయినా బిందెలు ఎత్తుకో, నేను ఎంత పిచ్చోడ్లాగా టైగి ఎంత వేసుకున్నాను, ఎత్తుకొని బిందెలు ఎత్తుకొని పోసుకున్నాను. అది ఒక భయము, ఒక ఆశ్చర్యం. మళ్ళీ వెనక పక్క నుంచి లోపల రండి అన్నాడు. వచ్చినాక ఒక బీగం ఇచ్చి ఆ రూమ్ తెరచండి. ఇంకా కూడా ఉందండి ఆ ఇల్లు. అంటే కొంచెం పాత ఇల్లు, క్లినిక్ ఫ్రంట్లో ఉంది. ఆ ఇల్లు అట్నే ఉంది. అప్పుడు తలుపు తెరిస్తే నా గుండె అట్నే ఒక 2 సెకండ్లు నిలిచిపోయింది. ఒకసారి రాష్ట్రపతిగా ఉన్నాడు మా తాత, అక్కడ వచ్చి పనుక్కున్నాడంట. ఫుల్ మా తాత ఫోటో పెట్టి అక్కడ లోపలికి కాలు పట్టే అర్హత నీ ఒకడికే ఉంది. జస్ట్ సీ ద గూస్ బంప్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ అండ్ ఐ యామ్ హ్యావింగ్. ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ మై గూస్ బంప్స్. ఇది ఒక అనుభూతి. ఇది అవుతాను. కొంచెం వచ్చాము, బెంగళూరుకి వచ్చాను. కొంచెం అందరూ అయినాక నాకు అనిపించే ఈ మరి అంతా అవుతుంది. తాతగారి గురించి చెప్పాను స్లోగా. నేను ఐఎమ్ సారీ నా రోటరీ క్లబ్లో కానీ ప్రతి ఒక్కరు కానీ చెప్పడానికి స్టార్ట్ చేశాను. నేను సోన్స్ అని ముందరంతా కొంచెం ఎంబరాసింగ్గా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మనమేనో మరి లేకుండా కొంచెం ఫ్రీగా వచ్చి స్టార్ట్ చేశాను. ఒక పెద్ద టీచర్స్ డే, ఫస్ట్ టైం ఇండియాలో వచ్చినాక టీచర్స్ డే చేశారు. పిలిచారు. ఒక 100 కిలోమీటర్లు పోతే పైన కూర్చొని నాకు అంతా మాకు ఇవంతా అలవాటు లేదండి.
పాంప్ అండ్ గ్లోరీ, వాళ్ళు ఒకరు స్పీచ్, నా గురించి తెలియని వాడు కూడా వీడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి స్టార్ట్ చేసి ఇంకా ముందు కూర్చోండి. అంటే మేము కార్పొరేట్ లీడర్ అండి మనకి. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది. వెనక ఒక ఆయన వచ్చి పిలుస్తాను అన్నాడు. నేను చెప్పాను, నేను ఒక పేపర్ జర్నలిస్ట్ అండి, కింద ఒక పెద్ద ఆయన వెయిట్ చేస్తాను, ఆయన మీట్ చేయండి. అజ్ఞానం నుంచి జ్ఞానానికి పోయేదానికి ఒక రీజన్ అండి. ఇప్పుడు శర్మాజీ సార్ రిఫైన్డ్ శర్మ ఫర్ యూ. ఆ టైంలో సార్ కార్పొరేట్ లీడర్ ఒక నా ఫ్రెండ్ నిన్న కూడా అడుగుతున్నారు, కొంతమందికి అనుమానం వస్తుంది, ఇంత సాఫ్ట్గా ఉన్నా అంటే నిజం వీడు ఇదేనా, నిజంగానే అలా ఉంటాడా నటిస్తాడా అనేది ఒక డౌట్ వచ్చేస్తా. నా స్నేహితురాలకు కూడా అట్నే అయింది 2 రోజుల నుంచి. ఆమె కూడా అంటుంది, నిజంగానే వీడు ఇట్నే ఉంటాడా, ఇంత పెద్ద గొప్పవాడు, ఇంత పెద్దవాడు, క్వశ్చన్ వచ్చాడు నిజంగా వాడా, ఫస్ట్ క్వశ్చన్ మీరు అంత డూప్లికేటా ఫేకా, ఎవరి గురించో పేరు చెప్తున్నాడా, వీడెంత ఇట్టుంటాడు అంటే అంత పెద్ద గొప్ప మహనీయుడు మనోడు అంటే అట్నే ఉండాలని. ఒక ఫైజర్ సీఓ అంటే ఎట్టు ఉండాలి, యాక్చువల్గా అట్టు ఉండే నాకు చూడలేదు ఎవరు. అప్పుడు చూసినవాడు ఇప్పుడు నా పక్కన ఉంటారండి. అపాయింట్మెంట్ కూడా కష్టమే. లేదు, అప్పుడు ఫైజర్లో ప్రెసిడెంట్లు నాకు అపాయింట్మెంట్ తీసుకునేవాడు, నేను ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు వాళ్ళు నా పక్కన కూర్చున్నప్పుడు నా గురించి మీ మనవాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నాడంటే వాడు నవ్వేవాడు. మీరు అప్పుడు చూడలేదు వాడిని. వాడు ఒక మనిషిగా చూడండి. అంటే మాకు బిజినెస్. ఇప్పుడు సార్తో మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఉంటే నేను నాకు ₹1 కోటి వస్తుంటే మాట్లాడుతాడు, లేదా డోంట్ వేస్ట్ మై టైం అని పోతాను. జస్ట్ ఈ మండి స్టేజ్కి వచ్చి కూర్చున్నాను. ఆల్మోస్ట్ 11 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ 5:30కి ముగిసింది. 5:30కి ఇంకా చిరాకు వచ్చి పోయానండి. సార్ నిజం చెప్పాలంటే సార్ లైఫ్ టైంలో కన్ను తెరిచిన రోజు అండి అది. ఆయన చేయి పట్టుకొని గట్టిగా పడినాడు. ఆల్మోస్ట్ ఒక 78 ఏళ్ళండి అప్పుడు ఆయనకు. ఒక చిన్న పిల్లకాయ, ఒక 20 ఏళ్ళ పిల్లకాయ, 19. మా తాతగారు మీ పేరు వేసిన ఒకే ఒక రీజన్కు 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మిమ్మల్ని ముట్టుకోవాలని వచ్చాడు. ఆయన కంటి నీళ్ళు 2 పడిందండి. నేను అడిగాను, తాతగారు ఏమైంది అని అన్నాడు. మీ తాతని టచ్ చేశానండి, మిమ్మల్ని టచ్ చేస్తాను, ఐ వాంట్ టు టచ్. జస్ట్ అంతకంటే ఒక ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో ఎవరికీ ఒక అనుభూతి అయింది. అండ్ బిలీవ్ మీ ఆర్ నాట్, ఈ రోజు వరకు అండి రోజుకొకరోజు నాకు ఈ మరి ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఇఫ్ యు ఆస్క్ మీ ఇఫ్ యు నో రాధాకృష్ణన్, ఐ డోంట్ నో సార్. ఎవ్రీ డే ఐ గెట్ 1 person ఇన్ మై లైఫ్ హూ ఈజ్ అమేజ్డ్. అండ్ ఒకరోజు ఒక పెద్ద జర్నలిస్ట్ నాకు కూర్చొన్నాడు, మీకు తెలియకుండా ఉండొచ్చు ఈ విషయం, చాలా మందికి తెలియదు, మీకు మీ తాతకి ఏమన్నా స్పోర్ట్స్ గురించి ఇష్టం తెలుసా మీకు అన్నాడు. చాలా పెద్ద ఆయనండి. ఆయన మా తాత ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, ఈస్ అ స్పిరిచువల్ లీడర్, ఫిలాసఫర్ అవుతున్నాడు. సార్ మీ తాత లాంటి పిచ్చి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉండేవాడు ఎవడు లేదు. హీఈస్ ద మ్యాన్ హూ ఫౌండ్ అవుట్ డురాంట్ కప్ అని. ఓ మై గాడ్. ఆయన ఎట్లా చేస్తుంటే అప్పుడే మొదటి రోజు జర్నలిజం వచ్చినప్పుడు మా తాతగారు పక్కన, ఐ థింక్ భారతదేశంలో ఫస్ట్ టైం నిర్వహించిన పక్కన రైటింగ్ రాస్తున్నాయండి అనుపక. సార్ అప్పుడు నేను చిన్న పిల్లకాయని సార్, మీ తాత ప్రెసిడెంట్ కూడా పక్కన కూర్చోండి, ఇప్పుడు ఇంత పెద్ద వయసు అయిపోయింది, నాకు ఆ అనుభూతి, నాకు భయమే. డురాండ్ కప్ ఫుట్బాల్, నేను క్రికెట్ నుంచి వాళ్ళు తెలీదు, అది అయినాక ఫుట్బాల్ చూసి స్టార్ట్ చేశాను. సీరియస్గా ఐ స్టార్టెడ్ సీయింగ్ ఫుట్బాల్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్. రాధాకృష్ణ గారు నిజంగా దట్ గుడ్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్ అండ్ ఈ లవ్స్ ఫుట్బాల్ అనేది మనకు తెలియదు. సో ఈ మరి రోజుకొకటండి, రోజుకొక అనుభూతి, రోజుకొక స్నేహితుడు. మీ తాత అంటే ఇలా ఉంటాడండి అనేది. ఒక పొలిటీషియన్ వాడు నన్ను ఒక పెద్ద ఆయన దగ్గరికి తెచ్చుకోమండి, బీజేపీ లీడర్ దగ్గర, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన హార్వర్డ్ క్వాలిఫైడ్, మనం అందరూ భయపడేంత ఒక లీడర్. ఒక 5 ఎమ్మెల్యేలు పిలుచుకొని పోయినారు. సార్ రాధాకృష్ణ మనోడు వచ్చాడు రండి సార్, నన్ను పిలుచుకొని పోయినాడు. ఆయన వెళ్ళిపోడా అన్నాడు. సో ఐ గెట్ దిస్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిపోడా నేను పైత్యం అవునుకుంది. నాకు చండ కోపం వచ్చేసింది. ఏంది ఎవరు పోయినా రాధాకృష్ణ అంటే మీరు అనుకున్నట్టు రెడ్ కార్పెట్ ప్లీజ్ కమ్ అంటారు, వీడు వెళ్ళిపోడా. మొదటనే ఆయన చూస్తే భయము, పెద్ద లీడర్, అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి భయమైన ఒక బీజేపీ లీడర్ ఆయన. వెళ్ళిపోండి అని చెప్తే, సార్ నాకు ఏమన్నా నేను అంత తప్పుండే చెప్పండి సార్, ఏమింది ఈ గురించి తెలుసుకోవాలంటే రేపు మార్నింగ్ 5 o'clock మెరీనా బీచ్ రా అన్నాడు. సరే భార్యకు వచ్చి చెప్పాను, అప్పుడు చెన్నైలో ఉంటామండి, నా భార్యకి చెప్పాను రేపు మార్నింగ్ 5 గంటలకు మెరీనా బీచ్ పోయేది. ఎందుకు ఇది తిట్టాడని తెలుసుకోవాలని. ఈ పక్కన 5 మంది వచ్చేసి వాళ్ళు డౌన్ అయిపోయినారు. ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని పిలుచుకోకపోతే వీడేమి తిట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళు పోయేసారు. వాళ్ళు నాతో మాట్లాడారు. మళ్ళీ వచ్చినాక ఆయన దగ్గర గుర్రంలో వాకింగ్లో పోలీస్ వాళ్ళంతా గుర్రంలో వాక్ అందరినీ పంపించేసి వాడ మడ గురించి చేయి భుజం పైన వేసుకొని సాంస్క్రిట్ శ్లోకం చెప్పే స్టార్ట్ చేసేసారు. శ్లోకం చెప్తూ అర్థాలు చెప్తూ ఉన్నాను. నాకు అంతా అయింది. ఒక ½ hour ఆయన వాకింగ్, ఆయనతోనే మెరీనా బీచ్లో వచ్చాను. నేను అడిగాను, ఎல்லாம் కరెక్ట్ సార్, ఇదేం సార్ టిఫినింగ్ అని. నిన్ను వచ్చి ఆయన నా టీచర్, నేను ఆయన స్టూడెంట్.
ఏమి నేను ఈ 5 ఎమ్మెల్యేలు పక్కన పెట్టుకొని వస్తే నీకు బుద్ధిలో పొలిటిక్స్ అంటే నీకు తెలీదు. వాళ్ళతో వచ్చి నేను రేపొద్దున వచ్చి సార్ రాధాకృష్ణ వాళ్ళ ఫ్రెండ్ సార్ వచ్చి ఆయన పేరు పాటు చేస్తారు. డోంట్ కమ్ విత్ పొలిటీషియన్స్ టు మై రూమ్, ప్లీజ్ గెట్ అవుట్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి నేను అవమానం చేస్తే నెక్స్ట్ టైం నీ పేరు చెప్పరు. లేకపోతే ఐ నో డాక్టర్ శర్మ హూ ఇస్ గ్రాండ్ సన్ అని చెప్పి నా రూమ్కి వస్తారు. ఆయన నా టీచరు. ఆయన మాకు పాఠం చేసేప్పుడు స్టార్ట్ చేసేప్పుడు సాంస్క్రిట్ శ్లోకం చెప్పి అర్థం చెప్పేవాడు, క్లాస్ ముగించి నాకు చెప్పేవాడు. అందుకే ఇఫ్ యూ వాంట్ టు నో రాధాకృష్ణ యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఈ స్టూడెంట్, వాడి మనవడిని, ఏమి ప్లీజ్ కమ్ ఇన్. సో ఈ మారి ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎక్కడా చూడలేము. అలాంటి ఒక అనుభూతి గ్రేటెస్ట్గా ఉండింది. సార్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంత ఆస్తి మీ ఫాదర్కి ఇచ్చారు, మీ ఫాదర్ మీకేమి ఇచ్చాడు అంటే ఏం చెప్తారు? మా నాయనకి ఏమీ లేదు, కానీ నాకు ఒక 32,000 పుస్తకాలు ఇచ్చినాడు. 2,000 పుస్తకాలు ఇచ్చారు. ఒక సొంత ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉందండి మా దగ్గర. ఒక 32,000 పుస్తకాలు ఉన్నాయి. ఒక దేశానికి ప్రెసిడెంట్ అంటే ఏ రకమైన ఆస్తులు ఉండాలి? ఇప్పుడండి మా నాయనగారు ఒకరోజు ఆయన పోయి అడిగారంట, ఒక డిపార్ట్మెంట్లో, ఆయన గవర్నమెంట్లో డిఫెన్స్లో ఉన్నాడు, వేరే డిపార్ట్మెంట్కి మార్చి ఉంటే ఆయన నవ్వేసి తిట్టేసిపోయినట్టు. ఎందుకంటే రేపొద్దున అందరూ మీ అల్లుడికి ఇన్ఫ్లుయెన్స్ చేశాను చెప్తారు, దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయను. ప్రెసిడెంట్ మా అల్లుడిగా రాక ఏమి నువ్వు ఎదుగుని. మా నాయన కూడా మమ్మల్ని అలానే ఎదిగించాడు. సో ఆస్తులు అంటే ఇదే అండి, మీకు చెప్పిన స్టోరీలే మా ఆస్తి అండి. ఈరోజు ఒక గర్వ తగిన పొలిటికల్ లీడర్ ఎవరన్నా అవ్వచ్చు, అయినారు అంటే, ఒక ఏటే అవుతారంటే వాడికి జనబలం అండి. ఆ విషయంలో రాధాకృష్ణ గారి పేరు నాకు జనబలం ఇచ్చిందండి. భారతదేశమే కాదండి, నేను హార్వర్డ్లో గోల్డ్ మెడల్ తీసుకున్న రోజు హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక సెలబ్రేషన్ జరుగుతున్నది. హార్వర్డ్ టాపర్ వచ్చిందంటే ఒక పెద్ద ఆయన పరిగెత్తి వచ్చి టచ్ చేసి అవ్వాలి అని నేను అడిగితే, సార్ అంటే నీకు రాధాకృష్ణ గురించి ఏం తెలుసు? ఏం తెలియదు సార్. అప్పుడు ఆయన అదే చెప్పాడు, ఎంత గొప్ప వ్యక్తి అంటే రాధాకృష్ణన్ గారు, ఈ వాళ్ళ నాయన ఎంపీ ఆఫ్ లేబర్ పార్టీ, ఈయనకి చెప్పాడంటే, ఈయన ఎంపీ అని చెప్పాడు. వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందంట, వాళ్ళ ఆయన వాళ్ళంటే యూకే పార్లమెంట్లో, హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, ఒక పదాన్ని ఎలా స్పష్టీకరణంగా చెప్పాలని వచ్చిన కాలంలో అప్పుడు క్వీన్ దగ్గరికి పోయినంట, ఎలిజబెత్ దగ్గరికి. అదేంటంట, ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు నో హౌ టు ప్రొనౌన్స్ ఇంగ్లీష్, ఇట్ ఈజ్ ఓన్లీ డాక్టర్ ఎస్ఆర్ అని చెప్పి ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పారంటే ఇలా ప్రొనౌన్స్ చేయాలని. పరా లాంగ్వేజ్ని కూడా కాన్కోర్ చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎస్ఆర్. ఇప్పుడు కూడా సార్ వరల్డ్లో మీరు ఏ ఒక అవార్డు ఇచ్చినా, నేను కానీ నాకు తెలిసి నా గురించి ఐ లవ్ టు టేక్ ఇట్ అండి. భారతదేశంలో మీరు పేట్రియాటిజంని అడిగితే నైట్హుడ్ ఇచ్చిన సర్ రాధాకృష్ణ నెవర్ అక్సెప్టెడ్ సర్హుడ్, నైట్హుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక భారతీయుడు డాక్టర్ ఎస్ఆర్ అండి. సో ఇంతకంటే పేట్రియాటిజం ఏం కావాలండి? సో ఆస్తులు ఇచ్చారంటే అండి, ఐఎమ్ ప్రౌడ్ టు సే 140 crore పీపుల్ లవ్ రాధాకృష్ణన్ అండ్ ఐఎమ్ ది ప్రౌడ్ చైల్డ్ టు దర్ ఫ్యామిలీ అండి. అందరింట్లో వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూసుకున్నాను నేను. రాధాకృష్ణ అంటే ఎవరు ఇంకా అందరికీ తాత అండి, మీకు తాత, నాకు తాత, ప్రతి ఒక్కరు. ఇఫ్ వాళ్ళు ఆస్తిని ఇంతకంటే ఒక ఆస్తి నాకు వద్దండి. సార్ భారతరత్న అనౌన్స్ చేసినప్పుడు ఐ థింక్ అప్పుడు దర్ వాస్ ఏ కాంట్రవర్సీ ఆల్సో. ఎస్, ఆ నేపథ్యం చెప్తారు ఒకసారి? సార్ ఆ టైంలో ఏమవుతుందంటే ఎవరెవరికి భారతరత్న వచ్చింది అని వస్తుందండి. సో కొన్ని టైంలో అవార్డ్స్ అండ్ టైటిల్స్ ఎవరికి ఇస్తారో ఆ కాంటెంపరీస్కే ఇవ్వాలి. అది అయినప్పుడు ప్రతి ఒక్కరి, అండ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ అవార్డ్స్ అండి. ఐ థింక్ సో పీపుల్ షుడ్ అక్సెప్ట్ దట్ ఈజ్ ఆర్డినరీ పర్సన్ హూ బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ ఒక షాడోలో మేమంతా అలా ఇచ్చేసాడు దేశానికి. అంతే అండి, అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మాది ఏమన్నా కొంచెం ఛాయా చూస్తున్నారు. ఎవరు తీసుకున్నారు భారతరత్న? వదిలేండి, పొలిటికల్ పర్లేదు సార్. సంబడి వాజ్ దట్. స్థాయి వేరు, వ్యక్తి వేరు. సో ఇట్ బికేమ్ కాంట్రవర్సీ. మీ మరి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కొంచెం కాంట్రవర్సీ చేశారు, ఇట్ వెంట్ ఆఫ్. ఎవరికి అది ఇప్పుడు అది మాట్లాడేది కంటే కూడా కండి ఈజ్ బియాండ్ అవార్డ్స్ అని చెప్పాలంటే. ఇప్పుడు బట్ అనౌన్స్ చేసి రిజెక్ట్ చేసేయడం అనేది ట్రూలీ డిసానర్ చేసినట్టే కదా సార్? ఎంతనా ఉంది సార్, ఒక దేశానికి ఒకే ఎస్ రాధాకృష్ణ అండి. ఇంకొక 2 సెంచురీలు అయినా కూడా ఆయన ఒక స్పేస్లో ఇంకొకరు లేదని గర్వంగా చెప్పాలి. మళ్ళీ ఇంకో రాధాకృష్ణ పుట్టారేమో సార్. ఇందాక మీరు అన్నప్పుడు హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్, హీఈస్ అకాడమికల్ ప్రెసిడెంట్, అకాడమికల్, ఫిలాసఫికల్, స్పిరిచువల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనిషి ఎబిలిటీస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఏముంటాయి అని అంటే ఆయన జ్ఞానం ఉందంతే. ఆ జ్ఞానం చేతనే ఆ ప్రెసిడెంట్ ఇచ్చారు. అది కూడా ఆయన చాలా పెద్దగా అనుకోలేండి. ఒక చిన్న విపర్యాసం అంటే ఒక ప్రెసిడెంట్కు పబ్లిక్ దర్శనం చేసింది మొదటి ఆయన్ని చూడకుండా రాలేదు అని చెప్పి అది క్యాన్సిల్ చేశారంటే మీకే తెలుసు పొలిటికల్ స్టార్టెడ్ అట్ దట్ టైం.
రాధాకృష్ణ మనోడిని చూసే ఇంతమంది వచ్చి చూసే కాలంలో ఉండేప్పుడు రాధాకృష్ణని చూడాలంటే జనాలు బట్టలు చించుకొని పోయి ఉంటారనే నాకు అనిపిస్తుంది. ఎస్. సో ఆ దర్శన్ క్యాన్సిల్ చేయించారండి. సో కీపింగ్ ద పొలిటికల్ ఆల్వేస్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ లైఫ్ అంటానండి. వాళ్ళ జ్ఞానానికే వదిలేయాలి ఇంకా అంతే. అదే పీపుల్ షుడ్ సెలబ్రేట్ అవి. ఈరోజు దానివల్ల ఇన్ని ఒక ఎక్స్పీరియన్స్లు అండి. ఐ బికెమ్ సింప్లర్ అండ్ హంబ్లర్ డే బై డే. ఇప్పుడు అడిగారంటే చాలా ఒకరికి కూడా డౌట్ వస్తుంది, వీళ్ళు నిజమేనా, వీళ్ళ సోషల్ మీడియాలో ఎట్టున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళ ఇంత స్థాయిలో ఉన్నారు అని చెప్తున్నారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే ద పేరు వచ్చి ఒక మహాన్ శక్తి అండి. ఎవరు ఎన్ని చెడగొట్టినా, ఎవరు ఎన్ని రిజెక్ట్ చేసినా రాధాకృష్ణ గారి విషయంలో వన్. బట్ ఏదేమైనా సార్, September 5 టీచర్స్ డే, జ్ఞానం నేర్పించే గురువుల దినోత్సవం అది. అలాంటిది ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది ఇండియా మొత్తం. అండ్ ఇట్స్ లివింగ్ ఆన్, గోయింగ్ ఆన్. అందులో ఎలాంటి రాజకీయం జరగలేదు. అవుతున్నదండి. అవునా? దానికి ఇప్పుడే రిలవెన్స్ వస్తున్నదండి. నేను ఒకటే చెప్తానండి, టీచర్స్ డే అనేసి టీచర్స్ డే రోజు మాత్రం చేయకూడదండి. గురు శిష్య పరంపర రావాలండి. ఈరోజు బిడ్డలు టీచర్ని ఎదిరిస్తున్నారండి. మొన్న కూడా కాలేజీలో పోతే వాళ్ళు చెప్పారు, టీచర్ని డిసగ్రీ చేయకండి అని చెప్పండి. ఇట్ ఈస్ అ థంబింగ్ కాన్ఫరెన్స్ వేర్ ఐ గేవ్ ఎ గెస్ట్ లెక్చర్. ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. ప్రతి ఒక్కరికి చెప్పాను, యూ క్యాన్ డిస్కస్ విత్ ఎ టీచర్, డోంట్ డిసగ్రీ విత్ ఎ టీచర్ అంట, బికాస్ ఈజ్ ఎ టీచర్ అండి. ఎస్. సో డిసగ్రిమెంట్ షుడ్ హ్యాపన్ విత్ వన్ సెల్ఫ్. పిల్లకాయలు అడిగారండి, డిసగ్రీ అవ్వకూడదంటే నేను చెప్పాను, మొదటి క్రిటిక్ అనేది నాకు ఎవరు క్రిటిక్ అంటే అండి మీరు కాదండి, ప్రపంచం కాదండి. నాకు క్రిటిక్ అనేవాడు నాలోనే ఉన్నాడు. నేను చేసే తప్ప రైటా, నేను కరెక్టా తప్ప అని, మంచివాడా చెడువాడని ఎవరికీ తెలియదండి. ఒకే వ్యక్తికి తెలుసు, అది నేనే. నేను క్రిటిసిజం చేసుకొని నేను రిఫ్రెష్ అయ్యి బయట రావాలి. ప్రపంచంతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తున్నాను, ప్రతి ఒక్క మాటకు డిసగ్రీ అవ్వకూడదు. సో ఇది ఒక గురు శిష్య పరంపర. యాక్చువల్లీ టీచర్ స్టార్టెడ్ ఫ్రమ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ద గ్రేటెస్ట్ టీచర్. ఇప్పుడు ఆయన టీచర్స్ డే చేయాలని అనుకునేది ఎందుకంటే హిస్ డివోషన్. వారదన్నం తిని వారంలో ఒక రోజుకు ఒకరింట్లో భోంచేసి చదువుకొని ప్రెసిడెంట్ క్యావలరీ పోయేప్పుడు ఒక చెట్టు జారలో ఒక టీచర్ నిల్చుకొని ఉంటే దెబ్బకిని కారు నింపి పరిగెత్తిపోయి ఆయన ఖర్చుకున్న ఒక నేపథ్యంలో అది టీచర్ ఒరిజినల్ రెస్పెక్ట్ టీచర్. దీన్ని మర్చిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్, అందరూ స్టూడెంట్సే, మీరు స్టూడెంటే, నేను స్టూడెంటే, ప్రతి ఒక్కరు ఎనీ స్టూడెంట్ హూ ఫర్గెట్స్ ఐ హ్యాడ్ ఏ టీచర్ వన్ డే, right, then don't celebrate Teachers Day. Teachers Day should be celebrated every day beyond any other day. It should not be an Indian Teachers Day, it should be an International Teachers Day అనే ఒక ఎవల్యూషన్ అండ్ రెవల్యూషన్ తీసుకొని నా పయనం స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ ఆస్క్ మీ ఆల్ ద బ్యాక్ డ్రాప్, ఆల్ ది హార్డ్ వర్క్, ఆల్ ద థింగ్స్, ఇదన్నిటికీ ఒక చాప్టర్ అండి. దానికి నా బయోగ్రఫీ రిలీజ్ అవుతున్నది, ఏ ఎంటర్ప్రెన్యూర్ విజన్, ఏ స్టోరీ టు టెల్ అండ్ ఏ జర్నీ టు ట్రావెల్. లైఫ్లో ఇంత సక్సెస్ని చూశారు. పైజర్ లాంటి కంపెనీకి ప్రయాణం 1000 crores మీ శాలరీ అని అన్నారు. లైఫ్లో ఇంకో అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉండి, ఎప్పుడైనా భావోద్వేగాలతో బాగా కష్టపడి ఇంకా నా వల్ల కాదు అని ఎప్పుడైనా డిప్రెస్ అయ్యారా? ఏడ్చిన సందర్భాలు బిజినెస్లోనండి? ఎనీ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్లో హైలీ డిప్రెస్డ్ వెళ్ళిన టైం ఏంటి? హౌ యూ ఓవర్కమ్? 2 times. ఒకరోజు మా ఇంట్లో భోజనం లేదు అన్న రోజు, చాలా కష్టమైన సిచ్యువేషన్లో చాలా ఏడ్చిన రోజు. చాలా ఏడ్చానంటే అది యూ కాంట్ ఇమాజిన్ ద వర్స్ట్ డిప్రెషన్ ఫర్ మీ. ఇప్పుడు ఎవరు చెప్పిన నమ్మరు. భారతదేశ రాష్ట్రపతి ఇంట్లో తినడానికి లేకపోవడం అనేది. సో డిప్రెషన్ ఎలా పోయామని తెలుసుంటే ఒక తలుపు వేసుకుని ఏడ్చుకున్న రోజు ఉండిందండి ఒకరోజు. అది అయినాక ఈ ఫోటోలో ఆవిడ ఆడే డిప్రెషన్ అంటే అండి, వెన్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు గివ్ బ్యాక్ మై డాడ్స్ హిస్ లైఫ్ బ్యాక్, ఆయన వదిలిన రోజు అండి ఈ ఫోటోలో అయితే. ద గ్రేటెస్ట్ టీచర్ ఇస్ మై డాడ్. ఎలా కాలం చేశారు సార్? ఓల్డ్ ఏజ్ 76 అండి. అండ్ చేతిలో పనుకునేసారండి. మీ చేతిలోనే? అట్నే కూర్చున్నాడు, పనుకునేసారు. ఒక 8,000 మంది మోసారండి ఆయన. అంతకంటే ఆస్తి మా నాయన నాకేమీ లేదండి. 8,000 మంది ఆయన బాడీని మోసారండి. ఆ రోజు ఏడ్చానండి. నేను ఏమి చేయలేని ఒక సిచ్యువేషన్లో వచ్చిన రోజు. మళ్ళీ ఇంకెప్పుడు ఏడుపు లేదండి. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్మెంట్ వచ్చేసింది, ఇంకేమీ వద్దు. ఇప్పుడు ఏమన్నా నవ్వు వస్తుంది ఏమన్నా అంటే నాకు ఇంకా ఇది బోర్ అవుతుంటే ఇంకేదన్నా పిచ్చితనం చేస్తానండి. కొత్తగా చేస్తాను. అందరూ అడుగుతారు ఏమన్నా నిలిపారా మీరు అనేసి, నేను నిలపనని చెప్తాను. ఈరోజు వరకు బోర్ కొట్టింది అంటే రేపు మార్నింగ్ ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాను. ఆ పని చేయను అంతే, ఇంకోటి కొత్తగా చేస్తున్నాను. బట్ చేయడం అంతా కామన్. ఇంకా ఓడిపోవడం అనేది లేదు. ఎందుకంటే ఓటం చూసి సక్సెస్. ఇలా అందరూ సక్సెస్ స్టోరీ మాట్లాడతారండి. నేను ఎక్కడ పోయినా అడుగుతాను, ఇంత పెద్ద స్టోరీ ఎవరు వినలేదు, ఇంకా పెద్దగా ఉంది. ఆ ఏడుపు రోజులు మర్చిపోయి ఉంటే మీరు సక్సెస్ఫుల్
ఇంద్రుడు చంద్రుడు ఒక ఫిజికల్ బ్యాలెన్స్లో వేస్తారంటే శర్మ గారికి పోలించేవాడే లేదు అంతా చెప్తే నవ్వు వస్తుంది. నేను చెప్తాను పడిన కష్టము ఆ నొప్పులు ఉన్నాయి కండి. దట్ ఇస్ అప్పుడు నేను చాలామంది గొప్ప ఫిల్మ్ యాక్టర్స్ చూస్తానండి, మంచి మంచి ఫిల్మ్స్ ఉంటాయి. ఒక రాయి కొడతాడు, 2 కోట్యాధిపతి అవుతాడు. నేను వాళ్ళకి చెప్పానండి, మీట్ చేసి చెప్పాను, ప్లీజ్ అలా చేయకండి, మాకు ఆశ ఎక్స్పెక్టేషన్ అండి. ఒక రాయి కొడితే రేపు నువ్వు అట్లా అవ్వలేదు సార్, ఎన్ని రాళ్ళో కొట్టామండి, రాళ్ళే కొట్టాము. సో సక్సెస్ అనేది డజంట్ కమ్ ఓవర్ నైట్, బట్ యువర్ కన్సిస్టెంట్ పర్స్యూయేషన్ అండ్ దట్ జర్నీ ఈస్ 30 years. నాకు లైఫ్లో చాలా జలస్ ఉండిపోయింది సార్. అంటే మీతో ఉండి ఇంతసేపు కన్వర్జేషన్ మొదలుపెట్టిన తర్వాత చూస్తుంటే ఇండియాలో నెంబర్ 1 ఇప్పుడు సన్ ఫార్మా, వరల్డ్ వైడ్గా ఫైజర్, అలాంటి వాటికి మీరు మీ కాంట్రిబ్యూషన్ అయితే ఎకానమీలో కూడా ఇప్పుడు ఫైజర్ ఎనీ కంట్రీస్లో చాలా కంట్రీస్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అలాంటి వ్యక్తిని అడిగే ఒక క్వశ్చన్ చివరిగా ఏంటంటే, ఏంటి సార్ మీ జీవిత ఆశయం అంటే? సార్ ఇది చాలా పెద్ద మనిషి, భారతదేశంలో పెద్ద మనిషి అడిగాడండి. ఒకరోజు నా డెడ్ బాడీ అయ్యేది సత్యం అండి. ఆ రెడ్ బటన్ అనేది ఒకరోజు వచ్చింది. ఆ రోజు నా బాడీ పైన ఇండియన్ ఫ్లాగ్ డ్రాప్ అవ్వాలండి. దట్ ఈస్ మై ఓన్లీ డ్రీమ్ ఇన్ మై లైఫ్. ఇంకేం లేదండి. ఎందుకంటే పోయేప్పుడు ఇంకేం ఎత్తుకొని పోము. ద ఫ్లాగ్ డ్రాప్డ్ ఆన్ యువర్ బాడీ అండ్ మీన్స్ యూ హ్యావ్ డన్ సంథింగ్ టు ద నేషన్. ఆ కాంట్రిబ్యూషన్ వచ్చిన రోజు ఈ పయనానికి ఒక అర్థం ఉంది, అది సత్యం అండి. నా బాడీ పైన ఒక ఇండియన్ ఫ్లాగ్ డ్రాప్ ఏ రోజున అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అది యాక్సిడెంట్లో అవ్వచ్చు, నిద్రపోతూ మాట్లాడుతూ అవ్వచ్చు. ఇట్ ఈస్ యూ హవ్ సీన్ లైఫ్ ఇన్ ఆల్ ది ట్రాజడీస్ అండి. ఈరోజు సక్సెస్ అనేది వచ్చేసిందండి. భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఐఐటీస్ చేసిన ఇంటెలెక్చువల్స్ అంతా ప్రపంచ దేశంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి సిఇఓస్గా చేస్తున్నారు. అలాంటి సిఇఓస్కి మీరిచ్చే సందేశం ఏంటి అని? యువర్ నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ సార్, ప్లీజ్ కమ్ బ్యాక్. 100% సార్, నేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద పీపుల్. బికాస్ మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం, మీరు మమ్మల్ని చూసి గర్వించేది, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటారు. ఈరోజు నా దేశం నన్ను చూసి గర్విస్తున్నదండి, నన్ను చూసి ప్రేమిస్తున్నది, నన్ను చూసి నా అన్నతమ్ముళ్ళగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే ఏంటంటే, ఇంత ప్రేమ ఉండే స్థలం ఇచ్చి ఎక్కడికో పోతున్నారు, మేము మీ పైన ఇంకా అంతే ప్రేమ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటారు. ఇఫ్ దే కమ్ బ్యాక్, ఇఫ్ దే ఫాలో మీ, ఇంత ప్రేమ ఈ మరి కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఎవరికీ లేదండి. సో ఒక వ్యక్తికి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కావాలంటే వాడి ఇంట్లోనే అవుతుందండి. ఏమీ అవ్వకపోయినా అండి, నిజం చెప్తాను, ఏమీ అవ్వకపోయినా, మీరు ఏమీ సాధించకపోయినా, ఈరోజు వచ్చి ఇంటికి పోతే మా అమ్మ నాకు భోజనం పెడుతుందండి. బికాజ్ యు ఆర్ సో అండ్ సన్ కాదండి, నా కొడుగ్గా ఒక భారతదేశం గర్వించేంత బిడ్డగా అయినాడు. 3 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చానండి. రోజుకు గంటకు 43 మంది జాయిన్ అవుతున్నారండి గ్లోబల్గా. నా కంపెనీ స్పీడ్ రేట్ ఆఫ్ గ్రోత్ పర్ అవర్ 43 పీపుల్ ఆర్ జాయినింగ్ మై ఆర్గనైజేషన్. అంతకంటే దేవుడు నాకు ఇంకేం లేదండి. నేను తినింది కాదండి, నాకు తినని రోజుల్లో ఎంతోమందికి భోజనం పెడుతున్నాను. నా కంపెనీలో రోజు అన్ని కంపెనీలో లంచ్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీ అండి. ఉద్యోగం కాదండి, అన్ని కంపెనీస్లోనూ అన్ని ఆఫీస్లోనూ కరెక్ట్గా 12 నుంచి 1:30కు ఫ్రీ భోజనం అండి. అండ్ వాళ్ళు ఏం తింటారు అదే నేను తింటాను, ఇంకా కొంచెం తక్కువనే తింటాను. అది కాకుండా అందరూ ఏ ఆఫీస్లో కూర్చున్నా అందరూ తిన్నాక కడాప్టి భోజనం నాకే, అది రూల్. ఎందుకంటే అదే ఒక ఎంటర్ప్రెన్యూర్ విషయం అండి. ఎందుకంటే ఒకరోజు నేను డిలేగా భోజనానికి పోయాను. నా వంట వడ్డించేవాడు ఏం చేశాడంటే, నాకు కావాల్సిన కొంచెం మందికి ఆశపడి 2-3 స్వీట్లు తింటారు, క్వాంటిటీ కొంచెం డిసైడ్ కాదు. తిన్నాక ఒకరోజు అన్నీ ఎత్తి పెట్టారు. ఒక అబ్బాయి పరిగెత్తి, సరేమబ్బా భోజనం అయింది అని అడిగి, సార్ బాగుంది సార్, 2 స్వీట్ నేను మిస్ అయిపోయి భలే ఉండి ఇంకొకటి తిందాం అనుకుంటే అది అవ్వలేదు, దొరకలేదు, అయిపోయింది అంతా ప్లేట్లో. నేను భోజనం చేసేప్పుడు అన్ని స్వీట్లు నా దగ్గర ఉండింది. నేను అడిగాను ఆ అబ్బాయికి లేదంటే, నేను మీకు ఎత్తి పెట్టాను. నేను చెప్పాను, ఎవడైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే అందరూ కడుపు నిండి మిగిలింది తిన్నవాడే ఎంటర్ప్రెన్యూర్. ఈరోజు అది పాలిసండి, ఎవరు నాకు ఎత్తి పెట్టండి. అన్నీ అయిపోయి లాస్ట్లో మజ్జిగన్నం ఉన్నా తినేసి లేచిపోవాలి. ఏదైనా స్టార్ట్ అయింది అక్కడి నుంచే కదండి, లైఫ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే. మన సడన్గా ఇవంతా వచ్చినాక ఇది ఉండకూడదు అనేది ఇది రియలిస్టిక్గా చెప్తున్నాను. ఎవ్రీబడి ఇది రియలిస్టిక్ ఈజ్ యూ ప్లీజ్ గివ్ బ్యాక్ టు ద నేషన్, గివ్ బ్యాక్ టు ఇట్ అండ్ యూ కెన్ గివ్ బ్యాక్. మీరు ఇవ్వగలుగుతారు, ఇచ్చేయండి. సో మా పైన అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పడానికి చిన్నవాడినే, నేషనల్ ఫ్లాగ్ మీ బాడీ మీద పడాలి అనే ఆశయం చాలా గొప్పది. సిఇఓస్ అందరినీ వెయిటింగ్ యువర్ నేషన్ అనే మెసేజ్ చాలా గొప్పది. అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. యూ హ్యావ్ రియలీ గివెన్ మీ అ లాట్ ఆఫ్ టైమ్ టు స్పీక్ మై హార్ట్. ఎందుకంటే రేర్లీ యూ స్పీక్ యువర్ హార్ట్. మనసు విప్పి మాట్లాడగలుగుతాం, మనంగా ఉండాలంటే మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. నేను ఎంత ప్లాన్ చేయలేదండి, ఎస్ సార్. అలాగ వచ్చాను,
థ్యాంక్స్ టు డియర్ ఇందు, నా ఫ్యామిలీ మెంబర్ ఆమె. ఐ డోంట్ నో, నిన్న ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. అందరికీ ఇంటర్వ్యూ ఇస్తారు, నాకు హీరోయిన్. మొన్న ఒక కాలేజ్లో అడిగారండి నన్ను, ఏదో ఒక సాఫ్ట్వేర్ అమ్మేదానికి పోయారు మా పిల్లకాయలు, మీ బాస్ని ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పండి, మేము ప్రోడక్ట్ కొంటాం. అదే మరి మీరు మాకు ఇంత హృదయపూర్వకంగా మనసు వచ్చి మాట్లాడే అవకాశం దొరికేది చాలా మంది కష్టం. అన్టోల్డ్ స్టోరీస్ దండిగా ఉన్నాయండి. ఎస్ సార్. సో ప్లీజ్ బ్రింగ్ దెమ్ టు యువర్ స్టూడియో. అన్టోల్డ్ పీపుల్ ఆర్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దర్, అన్సంగ్ హీరోస్ అంటాం. వాళ్ళందరూ మీ ఇంటర్వ్యూకి రావాలి, మీతో మాట్లాడాలి. వాళ్ళ ఒక మనసుని ప్రపంచానికి స్ప్రెడ్ అయితే ఐ జస్ట్ వాస్ వెరీ క్యాండిడ్ అండి.